సార్ ఈ వస్తున్న ఆరోపణలు అసలు ఎంతవరకు నిజం ఉంది సార్? ఇప్పుడు ఆర్పి వాదన ఏంటి? ఫుడ్ బాగాలేదు, ఇది బాగాలేదు. నీకు ఎపిసోడ్కి ఎంత ఇస్తాము? దండాస్ టీంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడతానుకుని భయపడి. ఎందుకని ఆ గుమ్మం ఇంక నేను తొక్కను జీవితంలో, నాకు మీకు వద్దు అని ఆ గడప నుంచి అలా బయటికి ఎందుకు వచ్చేసారు మీరు అసలు? ఆ పాలిటిక్స్ ప్లే చేసినప్పుడు నాకు ఇష్టం లేదు. ఇప్పుడు సుధీర్ బయటకు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడంటే ఏమని చెప్తారు? అప్పుడు ఏది చెప్పినా రానన్న వాళ్ళు సీను సుధీర్ ఎందుకు వచ్చారో చెప్పమని. సీన్ వచ్చాడా? అది చేయలేదంటే ఇంకో ఇంటర్వ్యూ ఇస్తాను వీళ్ళ మీద. ఇంకోటి ఇస్తాను అంటే ఇంకేమైనా ఉందా డీప్గా వాళ్ళ మీద కూడా? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు కాబట్టి వచ్చి నేను మాట్లాడుతున్నాను. అంటే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను, మీకు కూడా కరెక్ట్ అనిపించింది అసలుకి? ఏదండి అంటే మీరు కూడా మళ్ళీ నుంచి బయటకు వచ్చారు కదా. అంతేగాని ఆయన గురించి నేను బ్యాడ్గా చెప్పలేదే. సుధీర్ని అడిగారు రీజన్ ఎందుకు బయటకు వచ్చాడు? అందుకని మీకు ఆ ర్యాపో ఉంది కాబట్టి. లేదు కదా, ఫోన్ ఎత్తాడు కదా నువ్వు. వీళ్ళు చూసారా, ఇప్పుడు 4 స్కిట్లు కొట్టగానే 10 స్కిట్లు పేలగానే 10 మంది ఫ్యాన్స్ రాగానే 1,00,000 మంది మెసేజ్లు పెట్టగానే గొప్పలు అనుకుంటా కాదండి. నేనేంటన్నది చూపిస్తాను. అప్పుడు స్టేజ్ మీద కనిపించాలంటే ఆ కంటెస్టెంట్ కూడా 20,000 ఇవ్వాలి. ప్రొడ్యూసర్ని వీళ్ళు అంటారు ఈ డబ్బులతోనే కట్టారంటారా? ఈ డబ్బులతోనే అంటే పేమెంట్ల విషయంలో కూడా, జడ్జిల విషయంలో కూడా కొంచెం తేడా ఎక్కువ ఉంటుంది. లేదు, ఓపెన్గా చెప్పారు కదా. ఆర్పి రోజా గారికి ఎక్కువ ఉంటుంది, నాగబాబు గారికి చాలా తక్కువ ఉండేది. ఇప్పటికి నేను ఛాలెంజ్ కడతాను. ఇప్పుడు నేను వెళ్తాను, రమ్మని. నేను అలాంటి షో ఇలా విచ్చలవిడిగా విడిపోయి దాని మీద రకరకాలుగా కామెంట్స్ చేసుకుంటూ సంస్థ మీద, షో మీద, టీమ్ లీడర్స్ మీద, జడ్జెస్ మీద, కంటెస్టెంట్ల మీద రకరకాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అంటే విచ్చలవిడిగా విడిపోవడానికి గల ఒక కారణం అయితే గట్టిగా ఉంటుంది కదా 7 గారు. మీకు తెలిసి ఏదనుకుంటున్నారు? ఆ శక్తి ఏదనుకుంటున్నారు? ఒకటి చెప్తున్నాను నేను ఆడియన్స్కి అందరికీ, జబర్దస్త్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, సుధీర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, వీళ్ళు ఇటువంటి వాళ్ళు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా 7 గారు Part 2 ఫైనల్ కన్క్లూజన్ ఇస్తారా, లేకపోతే ఇది కొనసాగుతున్న తోటి ఆపేవాళ్ళండి? ఆర్పి కానీ ఎవరైనా సరే ఇక్కడి నుంచి ఆపేవాళ్ళు. కిరాక్ ఆర్పితో సినిమా తీయమనండి అన్నాడు కదా. ఎవడైనా తీస్తే ఆపగలడమో అని అన్నాడు కదా ఆయన్ని. తీయమనండి. ఓకే, తర్వాత వీళ్ళందరూ రోడ్డు మీద ఉంటారు. ఆయన చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా చెప్పండి మీరు. అది మీ ఇద్దరికి తెలియాల్సి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. జబర్దస్త్ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, అండ్ మల్లెమాల మీద కూడా మనం వినరాని ఆరోపణలు కూడా వింటూనే ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఒక 40 సంవత్సరాల సినిమా కెరీర్ కలిగి ఉన్న మల్లెమాల ప్రొడక్షన్ అంటే తెలియంది లేదు ఎవరికి కూడా. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు ఎలాంటి సినిమాలు తీశారో అందరికీ తెలుసు. బట్ అసలు ఏం జరుగుతుంది? Part 2 ఫైనల్ కన్క్లూజన్లో ఆర్పి కన్క్లూజన్ ఇస్తారు అనుకుందాం. బట్ ఆర్పి చెప్పిన వాటిల్లో ఏది నిజం కాదు, అన్ని ఆరోపణలు మాత్రమే అని ఇప్పుడు మన దగ్గరికి ఒక ప్రముఖ వ్యక్తి, అంటే ప్రముఖ వ్యక్తిని ఎందుకు చెప్పాను అంటే దాదాపు ఇండస్ట్రీలో 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు 15 సంవత్సరాలు పద్మాలయ స్టూడియోలో, 15 సంవత్సరాలు మల్లెమాలలో, అండ్ ఒక 15 సంవత్సరాలు సినిమాలకు చాలా సీనియర్ మేనేజర్ అని చెప్పుకోవచ్చు. సో సీనియర్ మేనేజర్ అంటే మీకు ఇప్పటికే అర్థమైంటుంది. జబర్దస్త్ పెట్టిన దగ్గర నుంచి, డీ పెట్టిన దగ్గర నుంచి, క్యాష్ పెట్టిన దగ్గర నుంచి, అసలు మల్లెమాలలో షోలు పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రధాన రూపకర్త అని చెప్పుకోవచ్చు. ఈజ్ నన్ అదర్ దెన్ ఏడుకొండల గారు అంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా స్కిట్లలో కూడా ఆయన మేనరిజంతో స్కిట్లు చాలామంది చేశారు. టీమ్ లీడర్స్ ఆయన మీద చాలా పంచులు కూడా వేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు సుమన్ టీవీ ఏ రోజు కూడా దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని అస్సలకి ఆలోచించలేదు. ఎటువంటి కాల్స్ కూడా ఎవరికి చేయలేదు. వాళ్ళంతటా వాళ్ళు ఫోన్స్ చేసి మా మీద వస్తున్న ఆరోపణల మీద మేము మాట్లాడటానికి వస్తాం, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణల మీదకి మేము మాట్లాడటానికి వస్తాం, సో మా అంతటా మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా కాల్స్ చేస్తేనే నేను ఈ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు మీ టీఆర్పీ రేటింగ్ కోసం చాలా కాంట్రవర్షియల్ క్రియేట్ చేస్తున్నారు అని. దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వ్యక్తి కూడా ఆయన స్వచ్ఛందంగా నిన్న కాల్ చేసి దీని గురించి నేను మాట్లాడాలి, దీని మీద వస్తున్న ఆరోపణలు నిజం కాదు అని చెప్తేనే ఈరోజు ఇక్కడికి రమ్మంటం జరిగింది. సో
ఏడుగొండల గారు నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. రోషన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ఎందుకంటే నేను చెప్పాలి, మా యాజమాన్యం వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా ఉండాలి అండ్ మేము ఎటువంటి తప్పు చేయం కాబట్టి, ఎందుకంటే మాకు ఒక మార్కెట్ ఉంది బయట. ఈరోజు మేము కూడా మార్కెట్లో స్టాండర్డ్గా నిలబడి ఉన్న ఒక సంస్థ మాది. ఎందుకంటే డే 1 నుంచి వచ్చిన ఆరోపణలు అండ్ ఈరోజు మీరు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, నిజాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు ఫోన్ చేసి మా మనసులో మాట మేము చెప్పాలనుకుంటున్నాం నిర్భయంగా అని చెప్తేనే ఇక్కడ కూర్చున్నారు అందరూ కూడా. ఈవెన్ దో మీరు కూడా నిన్న కాల్ చేశారు కాబట్టి. చేశాను, నేను కాల్ చేశాను. ఎస్, కమింగ్ టు జబర్దస్త్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. జబర్దస్త్ డే 1 నుంచి వేణు, ధన్రాజ్, చంద్ర, రఘు వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ సుధీర్, సీను, రామ్ ప్రసాద్ అండ్ కిరా కార్పి కావచ్చు, అవినాష్ కావచ్చు, మిగతా చాలామంది టీమ్ లీడర్స్ అందరినీ మీరే చూసుకుంటూ వచ్చారు, పైకి లేపుకుంటూ వచ్చారు అండ్ వాళ్ళని ఇలా నిలబెట్టారు. ఒక మేనేజర్గా మీరుండి మీ మీద ఎన్నో పంచులు కూడా మేము చూసాం. సార్, ఈ వస్తున్న ఆరోపణలు అసలు ఎంతవరకు నిజం ఉంది సార్? ఇది నిజం కాదండి. ఫస్ట్ జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు ధనరాజు, వేణు, రఘు, చంద్ర, రాఘవ, చంటి ఈ ఆరుగురు ఫస్ట్ ఎపిసోడ్ అయిన వెంటనే ధనరాజుకి ఇచ్చారు స్కిట్. బయటకు వచ్చి వేణు వీళ్ళందరూ మాకు రావాలి, చంద్ర నాకు రావాలి, చంటి నాకు రావాలంటే ఇవన్నీ కొట్లాటొద్దు, మనం జనానికి చేస్తున్నాము ఎంటర్టైన్మెంట్కి ఇవ్వడానికి. మీరు ఒక ఆర్టిస్ట్ అంటే జనానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే తప్పితే ఇది కొట్లాటకు కాదు, ఇది సరదాగా తీసుకోండి అని చెప్పాము. ఈ జబర్దస్త్ కొను పైకి లేపింది చంద్రాన్ని. బతుకు చటకా బండి స్కిట్ చేసినప్పటికీ, చంద్ర చేసినప్పటికీ ఇంకా ధనరాజు, వేణుకి వీళ్ళకి కొంచెం దడ పుట్టుకున్నది. మనం బాగా చెయ్యాలి, చంద్ర బాగా చేశాడు, మనం బాగా చేయాలని చెప్పి వీళ్ళు చేశాడని అలా చేసుకుంటూ వచ్చాక 13 ఎపిసోడ్లు అయిపోయాక మళ్ళీ వీళ్ళు మాకు అమౌంట్ పెంచాలని చెప్పి చేసినప్పుడు మళ్ళీ పెంచామని. ఓకే. మళ్ళీ పెంచాక మళ్ళీ ఇంకా ఒకరోజు నన్ను పిలిచి వేణు, ధనరాజు, చంద్ర పిలిచి ఒకసారి కూర్చొని 2013-14 విషయం మాట్లాడుతున్నారు అంతే కదా? ప్లీజ్ కంటిన్యూ సార్. అప్పుడు చంద్ర, వేణు, ధనరాజు పిలిచి సరదాగా పార్టీ ఇచ్చి నీకు ఎపిసోడ్కి ఇంత ఇస్తాము, మాకు ఇంత ఇప్పించమని అడిగారు. అది ఇంపాసిబుల్. ఒక ఎపిసోడ్కి ఎంత అవుతుంది అన్నది మీకు తెలుసా? ఇక్కడ మీరు చేస్తేనే ఇక్కడ 150 మంది బతుకుతున్నారు. ఈ 150 మంది బతుకుతున్నారు కాబట్టి మీకు అది కరెక్ట్ కాదు అన్నారు. అయితే మేము చెయ్యం అని అన్నారు. చేయను అన్నప్పటికీ వేణు టీంలోని సీను, సుధీరు చేస్తున్నారు. వాళ్ళని అడిగాము, చేస్తానన్నారు. ధనరాజ్ టీంలోని వేరే వాళ్ళు చేసేవారు, వాళ్ళని అడిగాము, చేస్తామన్నారు. చంద్ర టీంలోని రవి చేసేవాడు, రవిని అడిగాం, సరే చేస్తామన్నారు. ధనరాజు, వేణుని కూడా అడిగాను నేను. సీను, సుధీరు మా టీంలో చేస్తారు, మీరు చేయను అంటున్నారు కదా, మనకు బడ్జెట్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే బడ్జెట్ వర్కౌట్ అయితేనే చేస్తారని, లేదంటే చేయలేరు కదా. ఎవరైనా లాభం ఉంటేనే చేస్తారు, లేదంటే చేయలేరు. సరే వాళ్ళ చేతే చేయించుకోండి అన్నారు. మేము వాళ్ళతో కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత వేరే ఛానల్లో ఒక షో వస్తుందని చెప్పి ఈ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం పెద్దవాళ్ళు, పాత వాళ్ళు కొంచెం పెట్టండి, అది బిగినర్స్ టెక్నిక్ ఎవరికైనా. పాత వాళ్ళని తీసుకురామన్నప్పటికి 13 ఎపిసోడ్లు గ్యాప్ ఇచ్చి మీరు సీను, సుధీర్ని వీళ్ళని అడిగాను. 13 ఎపిసోడ్లు గ్యాప్ ఇస్తే ఎలా సార్, మాకు మళ్ళీ మీరు వాళ్ళు కంటిన్యూ చేస్తారని. వాళ్ళని కంటిన్యూ నేను చేయను, నేను ప్రామిస్ చేస్తున్నాను కదా, మళ్ళీ మీకే ఇస్తాను నేను 13 ఎపిసోడ్ల తర్వాత అని చెప్పి 13 ఎపిసోడ్లు గ్యాప్ ఇచ్చి వాళ్ళని పక్కన ఉండమన్నాను. ఆ టైంలోని సుధీరు, సీను షూటింగ్ జరుగుతుంది రామానాయుడులో షూటింగ్ జరుగుతుంటే ఓంకార్ అక్కడికి వెళ్ళారు. ఓంకార్ వెళ్ళి వాళ్ళని అడిగారు, నేను ఇంత డబ్బులు ఇస్తాను మా దాంట్లోకి వచ్చిందని. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అంటే వాళ్ళని లాగేద్దామని. అక్కడ ఉన్నవాళ్ళు వేరే షూటింగ్ వాళ్ళు ఏదో జరుగుతుంది, ఇలా ఓంకార్ గారు వచ్చారని సీను, సుధీరు కారులో కూర్చొని మాట్లాడుతున్నారు, ఒకవేళ లాగేస్తారేమో అని అంటే, నేను సీనుకి ఫోన్ చేశాను, సుధీర్కి ఫోన్ చేశాను, ఎత్తల. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే తర్వాత నేను అడిగాను, ఏంటంటే లేదని ఇలా వచ్చి అడిగాడు నాయన ఓంకార్ గారు చేయమని, మేము వెళ్దాం అనుకుంటున్నాం అంటే, మీరు వెళ్ళొద్దు, నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా 13 ఎపిసోడ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పెడతానని. సీను అన్నాడు, నేను కారు కొనుక్కోవాలి, ఇప్పుడు నేను పైకి వస్తున్నాను, నేను కారు కొనుక్కోవాలంటే
ఇమ్మీడియట్గా నాకు కార్ ఇచ్చేసాను, శాంట్రో కార్ 1227 కార్ ఇచ్చేసాను. ఎందుకంటే నేను ఇచ్చింది, ఎందుకంటే ఇక్కడ 150 మంది 200 మంది బతుకుతున్నారు. ఆర్టిస్టులు ఉంటేనే మీరు చూస్తున్నారు. ఈ టెక్నీషియన్లో వర్క్ ఏంటన్నది జనానికి తెలియదు కదండి. వీళ్ళ వల్లే ఫ్యాన్స్ వచ్చారు కదా, అలా జరుగుతూ వచ్చిందండి. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ని స్టార్ట్ చేసాము. ఈ అన్నిటికీ డైరెక్టరు సంజీవ్ అన్న ఆయన సినిమా ఇండస్ట్రీ షోస్లోని టీవీ షోస్లోని #1 డైరెక్టర్. ఆయన మంచినోళ్ళు లేడు, ఇప్పటికీ చెప్తున్నానండి. నితిన్ భరత్ వాళ్ళ దగ్గరే పనిచేసుకుంటూ వచ్చారండి. అలా చేసుకుంటూ వచ్చి కొంచెం పాలిటిక్స్ జరుగుతుంటే ఆ డైరెక్టర్ని పక్కన పెట్టించారు. వీళ్ళు డైరెక్షన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత అలా నన్ను పక్కన పెట్టారు. తర్వాత ఆర్పి వీళ్ళు వచ్చారు, ఆర్పి అవినాష్ వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆర్పి వాదన ఏంటి, ఫుడ్ బాగాలేదు, ఇది బాగాలేదు అని అన్నారు. మల్లెమాలలోని ఫుడ్ బాగాలేకుండా ఎప్పుడు ఉండదండి, 100% బాగుంటుంది అక్కడ ఫుడ్. వీళ్ళు టీం లీడర్లు 6 అని చెప్తారు, 15 మంది వస్తారు. 15 మందికి ఫుడ్ పెట్టేవాళ్ళం. ఒక్కోసారి లంచ్ టైంలో ఒకేసారి చెప్పకుండా వస్తే ఎక్కడ సరిపోతుందో చెప్పండి మీరు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద వీడు అలాగ వేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు మీరు మల్లెమాల నుంచి బయటకు వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందండి? నేను వచ్చి 7 ఇయర్స్ అయిపోయిందండి. 7 ఇయర్స్ అయింది. అంటే 7 ఇయర్స్ అయిపోయినా కానీ మీకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి దాంట్లో నిజం లేదని చెప్పడానికి వచ్చారు మీరు. 100% అండి. ఆర్పి మాట్లాడిందంతా రాంగ్. ఒక ప్రొడ్యూసర్ని తిడితే ఒప్పుకోనండి నేను. ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసండి. ఈజీగా చెప్తున్నాడు ఆర్పి. శ్యామ్ గారు అలా కూర్చుంటారు, మేము చేసాము, మా వల్ల పైకి వచ్చింది, వీళ్ళ వల్ల ఏం పైకి రాలా జబర్దస్త్ అనేది. అందరూ చేసిన వల్లనే వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఆలోచించి చేయడం అనేది గొప్ప విషయం. గుండు హనుమంతరావు చేశాడు ఇంతకుముందు, అది ఇది అని మాట్లాడాడు. మరి అప్పుడు ఎందుకు సక్సెస్ కాలేదు? గుండు హనుమంతరావు చేసినప్పుడు వీడు మాట్లాడాడు శ్యామ్ గారి గురించి, మా మనిషికి 15 లక్షలు ఇచ్చి బ్లాక్ చేసుకుని ఆయన డబ్బు సంపాదించుకుంటానికి కోట్లు సంపాదించేసాడని అని అన్నాడు. అది వాస్తవం కాదు. ఈ జబర్దస్త్లో ఇప్పుడు కోట్లు మిగులుతున్నాయంటే, ఇప్పుడు మొన్న వీళ్ళు చేశారు జీలోని, వాళ్ళకి ఎన్ని కోట్లు మిగిలిందని. ఇప్పుడు ఓంకార్ చేస్తున్నాడు, 3 ఎపిసోడ్లు 3 సీజన్లు అవుతున్నాయి, ఒక 10 కోట్లు మిగిలి ఉంటుందండి ఓంకార్ గారికి. కోట్లలో మిగులుతాయండి షోల మీద? ఆడు అన్నాడు కదా కోట్లు సంపాదించేసాడని. ప్రొడ్యూసర్ కష్టం అంటే ఏంటో తెలుసండి ఆడికి. దండాస్ టీంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడతానుకుని భయపడేవాడు. నేను బాత్రూమ్కి అడిగాను, నేను కాలు కొట్టి నేను పైకి వచ్చాము, మా వల్ల పైకి వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావాలి? నువ్వు బయట ట్రై చేసుకోవచ్చుగా. కొంతమంది డైరెక్టర్లు కూడా అన్నారు, మా ఐడియాస్ని యూజ్ చేసుకుని కోట్లు సంపాదించేస్తున్నారని. నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేది ఎవడు ముందు? నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడండి, ఒక కంపెనీలకు వెళ్ళాడంటే వాడి టాలెంట్ ఏంటన్నది చూసి వాడు రికమెండేషన్ ఇస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళకి రికమెండేషన్ ఇచ్చారు. అంటే 7 గంటలు కాదు, శ్యామ్ గారు వ్యక్తిత్వం మీకు తెలిసినంత ఎవరికి తెలిసి ఉంటుంది? నాకు తెలిసి 100% అండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎంఎస్ రెడ్డి గారు ద గ్రేట్ ప్రొడ్యూసర్. ఆయన తీసిన సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేం, కొన్ని తరాలు వచ్చినా కూడా. అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తీసిన సినిమాలు కూడా ఎప్పటికీ మర్చిపోలేం. ఒక అరుంధతి, అమ్మూర్ కావచ్చు, ఇలాంటి సినిమాలు. ఎలాంటి వ్యక్తిత్వం అండి శ్యామ్ గారిది కానీ ఎంఎస్ రెడ్డి గారిది కానీ? శ్యామ్ ప్రొడక్షన్ అంటే ఎవరికి రాదండి, ఎందుకంటే ఆయన సింగిల్ మ్యాన్ అండి. ఇప్పుడు చెట్టుని పేరు చెప్పి కాయలు అమ్ముకునేవారు, ఇప్పుడు సినిమా ఫీల్డ్లో అందరూ ఉన్నారు. ఆయన అలా కాదు, ఆయన స్వతహాగా రావాలి, నాన్నగారి పేరు పెట్టుకుని నేను పైకి వద్దాం, అది చేసి వద్దామని కాదండి. ఫస్ట్ తలంబరాలు, ఆవుతి ఇవన్నీ చేసినప్పుడు ఆయన ఏం డబ్బులు ఇవ్వలేదు ఈయనకి, శ్యామ్ గారికి. ఈయన ఫ్రెండ్స్ని అడిగి అలా చేసుకుని పైకి వచ్చిన ఆయన గురించి వీళ్ళకేం తెలుసండి? వాళ్ళ నాన్నగారి పేరు చెప్పలేదు, వాళ్ళ నాన్నగారు ఇది చేయలేదు. ఆయనకి ఇష్టం ఉండదు ఎంఎస్ రెడ్డి గారికి కూడా. ఆయన అన్నీ కూడా నేను పనిచేస్తున్నప్పుడు నా కొడుకని చెప్పుకోకూడదు, వాడంతా వాడి పైకి రావాలని కూడా ఆయనకి అదే కసి అండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏంటండి, స్వయం కృషితో వచ్చిన వాళ్ళు ఎవరండి ఇళ్ళల్లోనే ఆర్టిస్టులో చెప్పమనండి? ఒక రాజేంద్ర ప్రసాద్, ఒక చిరంజీవి గారు, ఒక నాని, ఇప్పుడు వచ్చిన ఒక చిన్న హీరోలు కొత్త వాళ్ళు, కనుమలు అందరూ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిన వాళ్ళే కదా. ఈయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అల్లుడు.
ఏ రోజైనా మా నాన్నగారు ఎంఎస్ రెడ్డి గారు, మా మామగారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని చెప్పుకున్నాడు ఆయన? లేదు. ఎక్కడ చెప్పుకోరండి. ఒకళ్ళ పేరు చెప్పుకుని పైకి రావడం కాదండి, ఇండివిజువల్గా వచ్చేదే గొప్పతనం అండి. ఇండివిజువల్గా వచ్చి పైకి వచ్చేదే కసి ఉంటుంది. ఆయన గురించి ఏదేదో మాట్లాడతాడు వీడు. మేము అంజీ సినిమా చేశాను, ఒక షెడ్యూల్కి వచ్చాను, పని నచ్చి ఉండమన్నారు. తర్వాత అరుంధతి చేశాను సింగిల్గా. సినిమా హిట్ అయితే ఇల్లు కొనిస్తానన్నాడు ఆయన. 30 లక్షలు ఇచ్చాడండి ఆయన నాకు. మీకు D1 స్టార్ట్ చేసినప్పుడు అందరూ చెన్నై మాస్టర్లు వీళ్ళే చేశారు. శేఖర్ మాస్టర్ని, గణేష్ మాస్టర్ని అడిగితే అప్పుడు మేము ఖాళీ లేదని మేము చేయవండి అది ఇది అని అన్నారు. D1 చూశాక మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసారు మా దగ్గరికి. చేస్తామని చెప్పి చేశాక వాళ్ళకి కావాల్సిన స్పెషాలిటీస్ అన్నీ ఇచ్చి పైకి రావాలి, మన హైదరాబాద్ టెక్నీషియన్స్ మన తెలుగు వాళ్ళు పైకి రావాలని కసితోటి ఆయన చేశారు. D1 మాకు ఎంత లాసో తెలుసండి. లాస్ అయినా గాను పేరు వచ్చిందని మాకు. అలా మాస్టర్లు తీసుకొచ్చాక ఇప్పుడు ఉన్న మాస్టర్లు అందరూ ఇక్కడ వాళ్ళే చేస్తున్నారు కదా సాంగ్స్, పెద్ద పెద్ద సినిమాలు అన్నీ. అవును, బికాస్ ఆఫ్ డిఏ ఈ రోజున్న మాస్టర్ శేఖర్ కానీ, రఘు కానీ, ఎవరైనా సత్య కానీ, జానీ మాస్టర్ కానీ వీళ్ళందరూ డీ కూడా అంత పర్ఫెక్ట్గా చేసేవారండి. ప్రైజ్ మనీ కూడా ఇద్దరికి ఇమ్మని ఇవ్వడండి ఆయన. మాస్టర్కి కంటెస్టెంట్కి ఇమ్మని ఇవ్వరు. ఒక ఫ్రాడ్ జరగకూడదని ఇవ్వడండి ఆయన, ఒక మిస్టేక్ జరగకూడదని ఇవ్వడండి షోలోని. రియాలిటీ షోలు అంటే మేము అలా చేసేవాడిని. వీడికి ఏం తెలిసానండి శ్యామ్ గారి గురించి మాట్లాడటానికి? వీడికి పేమెంట్ ఇవ్వలేదా? పేమెంట్ ఇచ్చాం కదా స్పాట్లోనే. మొన్న చెప్పాడు కదా ఓంకార్ నాకు ఇచ్చేసారని. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారని నేను చెప్పమంటారండి? 20 ఎపిసోడ్లు అయితే మొన్న ఇచ్చారని 15 ఎపిసోడ్లకి. ఇంకా 5 ఎపిసోడ్లు బ్యాలెన్స్లు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇన్ని రోజులు మాట్లాడలేదు ఆర్పి, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు చెప్పండి? దీనికి సమాధానం చెప్పమని. ఇన్ని రోజులు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నేను ఎందుకు వచ్చి చెప్పానంటే ఒక సినిమా చేస్తున్నాను, డైరెక్షను అరుణాచలం గారు ప్రొడ్యూసరు, నెల్లూరు అని చెప్పాను. అవును. నేను యాక్చువల్గా పృథ్వీ క్రియేషన్స్ అని చెప్పి ఒక 3 సినిమాలు చేశాను. ఒకే ప్రొడ్యూసర్ 6 కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందో చెప్తానండి. ఆ ప్రొడ్యూసర్ని అన్నా కూడా నేను ఒప్పుకున్నాను. మనం ఇష్టమై పని చేస్తున్నాం, నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడు. 3 సినిమాలకి నెలకు 30,000 చొప్పున నేను పనిచేశాను. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసరు, అంతకుముందు రాహుల్ చేశాడు, నేను పనిచేశాను ఆయనతోటి. కరెక్ట్ ప్రొడ్యూసరు, ఇంతమంది బతుకుతారు 3 సినిమాల వల్ల అని చెప్పి నేను పనిచేశాను. అది డబ్బింగ్ జరుగుతున్నప్పుడు పైన ఆర్పి ఆఫీస్ ఉన్నది. నన్ను చూసి 2 రోజుల తర్వాత నన్ను పిలిచాడు. పిలిచి ఏడుకొండ గారు నేను సినిమా చేస్తున్నాను చెయ్యాలి అని అన్నాడు. సరే అని అన్నాను. ఎంత ఇస్తారు శాలరీ? మీకు ఎంత కావాలంటే 50,000 కావాలి. 50,000 లేదు నేను చేయను, నాకు కరెక్ట్గా 1వ తారీఖు కానీ 5వ తారీఖు లోపు నాకు శాలరీ కావాలన్నాను. ఇస్తానని అన్నాడు. నాకు సినిమా ఇండస్ట్రీలో 45 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. కరెక్ట్గా 1వ తారీఖు శాలరీ ఇచ్చేది ఓన్లీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒకలేనండి. ఓకే. నేను దగ్గర 100 కంపెనీలు చేశాను. కన్నడ 50 సినిమాలు చేశాను. విష్ణువర్ధను, అంబరీషు, రవిచంద్ర, డైరెక్టర్ రాజేంద్ర సింగ్ బాబు, రాజేంద్ర బాబు, ఏటి రఘు, కేవి రాజు, నాగాభరణ, తెలుగులోని పిసి రెడ్డి గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారిది, కట్టా సుబ్బారావు, రాజాచంద్ర గారు, వీళ్ళందరితోటి వర్క్ చేశాను. ఇన్ని సినిమాలు చేశానండి. ఎవరూ కరెక్ట్గా జీతం ఇవ్వరండి. 1వ తారీఖు అంటే ఓన్లీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారే. అది కాను వాళ్ళ నాన్నగారిని చూసి, వాళ్ళ నాన్నగారు కరెక్ట్గా 1వ తారీఖు ఇచ్చేవారు. ఈయన కరెక్ట్గా 1వ తారీఖు పొయ్యి మీద ఇంట్లో నీళ్ళు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళొచ్చాను. గీతా ఆర్ట్స్ కానీ, సురేష్ ప్రొడక్షన్స్ కానీ, ఏ కంపెనీ అయినా సరే ఆయన మీద మాట్లాడటం అనేది చాలా తప్పు. అప్పుడు నన్ను పిలిచాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. 50,000 అడ్వాన్స్ ఇప్పించాడు. 50,000 అడ్వాన్స్ కొని ఇంట్లో ఇచ్చి ఇది అట్టుపెట్టు, వీడు కరెక్ట్ కాదు, వీడు చేయగలడో లేదని డౌట్, తర్వాత బ్యాడ్ అయిపోతాం మనం, నాకున్ని గుడ్ విల్ నేను పోగొట్టుకోవడానికి. ఇంట్లో 15 రోజులు అట్టుపెట్టాను నేను డబ్బులు. స్టోరీ చెప్పాడు, బాగున్నది చేద్దామని అన్నాము. ఓకే అనుకున్నామని వెళ్ళాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, కెమెరామెన్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు అంటే ఆర్టిస్టులు చూస్తున్నాం. ప్రభాస్ కజిన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొంచెం లావుగా ఉన్నాడు, కొంచెం ఈజీ అవుతుంది, ఒక 3 నెలలు 4 నెలలు జిమ్కి వెళ్తే అయిపోతుంది అంటే సరే అన్నాను. మ్యూజిక్ డైరెక్టరు చిన్ని చరణ్ అడ్వాన్స్ కొని ఇచ్చేసాము అన్నారు. కెమెరామ్యాన్ కొని అడ్వాన్స్ ఇచ్చేసాము అన్నారు. చిన్ని చరణ్కి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు నేను 45 ఇయర్స్లో ఏ డైరెక్టరు అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు వీడియో తీసి పెట్టుకోవాలా, ఎక్కడ చూడాల, ఎంత కొత్త ప్రొడ్యూసర్ అయినా కొను.
ఇక్కడ చేస్తూ ఈ 3 లక్షలు కెమెరామ్యాన్కి ఇచ్చామని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పంపించారంట. ఓకే. ఇవన్నీ నాకు తెలియదు. ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఆగిపోయి తర్వాత నాకు తెలిసిందని. ఓకే. నన్ను పిలిచాక నేను ఎంటర్ అయ్యాక ఇది కరెక్ట్ కాదే, ఈ 3 లక్షలు కెమెరామ్యాన్కి వచ్చింది కాదే, ఎవరు కెమెరామ్యాన్ అతను ఏం సినిమాలు చేశాడు ఏంటని అడిగితే, లేదు ఈ 3 లక్షలు ఒకళ్ళ దగ్గర పెట్టాము మేము, ఒక మంచి కెమెరామ్యాన్ దొరికితే వాళ్ళకి ఇద్దామని చెప్పి పెట్టాము అని అన్నాడు. అప్పుడు అరుణాచలం గారికి నేను చెప్పాను, లేదండి 3 లక్షలు వీళ్ళు తినేశారు, ఆయనకి ఇచ్చింది కాదు, ఒక ప్రొడ్యూసర్ నాశనం చేస్తే నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే 150 మంది బతుకుతాం మేము, బాయ్స్ దగ్గర నుంచి అందరూ. ఇది కరెక్ట్ కాదని అన్నాం. తర్వాత ఆర్పీని గట్టిగా అడిగినప్పటికీ వీళ్ళు బయట నుంచి తీసుకొచ్చి 3 లక్షలు ఇచ్చేసి ఆ 3 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఇచ్చేసాడు. ల్యాప్టాప్ అది ఇది కొనేసాడు. ఒక ఆఫీస్కి వెళ్ళి వీడు అందరినీ తిడతాం మొదలుపెట్టాడు. అరుణాచలం గారిని, శ్యామ్ గారిని తిడుతుంటే అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, నీకేం తెలిసి మాట్లాడతావు పిచ్చి పిచ్చిగాను, నువ్వెంత నీ బతికెంత అసలు. నైట్ తిట్టాను, వెళ్ళిపోదాం అనుకున్నాను అక్కడ పార్టీలోంచి. లేదు నైట్ 2 అయిపోయింది, దిల్సుఖ్ నగర్ నుంచి రాలేమని చెప్పేసి అక్కడ పడుకున్నాం. లేపి దుబ్బి తాగి నేను భోజనం కలిపి నా నోట్లో పెట్టి లేపి ఇచ్చేసాడు. అంటే మేనేజ్ చేస్తున్నాడు. తర్వాత వచ్చాము, చిన్ని చరణ్ సాంగ్స్ బాగాలేదని అన్నారు. అచ్చుతో మాట్లాడాము. అచ్చు గారికి ఒక 8 లక్షల దాకా ఇచ్చే సాంగ్స్ రికార్డింగ్ చేయించాము. కెమెరామ్యాన్ రామ్ ప్రసాద్కి ఓ 3 లక్షలు ఇచ్చాము. హీరోకి 2.5 lakhs ఇచ్చాము. ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ చెప్పాడు ఒక అమ్మాయి గురించి ఏదో వచ్చేది ఇవన్నీ అని. ఆ అమ్మాయి దూరపు రిలేషన్ అంట ప్రొడ్యూసర్కి. అది మనకు అనవసరం, దూరపు రిలేషన్ ఏదో. ఆ అమ్మాయి కూడా 1 of the పార్ట్నర్గా పెట్టుకున్నాడు ఆయన. అమ్మాయి కూర్చోవచ్చు, వెళ్ళచ్చు, మాట్లాడచ్చు. అమ్మాయి ఎప్పుడు మాట్లాడేది కాదు. వీడు ఇలా మాట్లాడాడు. ఇలా మాట్లాడి ఆఫీస్లో కూడా మళ్ళీ తిడతాం మొదలు పెడితే, అరుణాచలం గారిని తిడతాం మొదలు పెడుతుంటే ఇక్కడి నుంచి ఆఫీస్ డైరెక్ట్గా బయటికి తోసేశాను. అప్పుడు స్క్రిప్ట్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. 2 months తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చి స్టార్ట్ చేద్దామని, గొడవలు ఎందుకని ఇవన్నీ అని అన్నాడు. సరే అని చెప్పి అప్పుడు వెళ్ళి మాట్లాడితే, నేను వేరే సినిమా చేస్తున్నాను ఇప్పుడు చేయను అన్నాడు. లేదు అది చేసుకో ఇది చేసుకో, నీకు 2 డబ్బులు వస్తాయి కదా, నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా ఇప్పుడు, 2 చేసుకో నువ్వు అని చెప్పాను. లేదు నేను చేయను అన్నాడు. చేయకపోతే స్టోరీ ఇచ్చేసి ఆయనకి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాడు ఆయన, ఆల్రెడీ ఒక 5 లక్షలు ఇచ్చాడు, నువ్వు 15 లక్షలు అంతా అడిగావుగా, కనమ 8 లక్షలు ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. నేను అవునా అన్నాడు. ఏమనంటే వీడు ఆ గంటకోసారి మార్చేస్తున్నాడు ఆయన ఆర్టిస్టులను కూడా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నప్పుడు చేయగలడు అని మాకు నమ్మకం ఉండేది. తర్వాత మార్చుకుంటూ వస్తుంటే అది కరెక్ట్ కాలేదని, ఆ క్యారెక్టర్కి సూట్ అవ్వడానికి. ఎందుకంటే నేను 45 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. నేను పెద్దోళ్ళ దగ్గర చేశాను, శ్యామ్ గారి దగ్గర చేశాను, పద్మాలయలో చేశాను. ఎవరు ఎలా చేస్తారు ఏంటి డైరెక్టర్లు అన్నది తెలుసు, ఆ క్యారెక్టర్ సూట్ అవుతాడో లేదా అన్నది మాకు తెలుసు. అది సూట్ కాదే అని అన్నాను. నేను ఈయనలే పెడతానని అన్నాడు. వద్దు సార్ ఈయనతోటి సినిమా చేయలేము మనం, ఎందుకంటే గడికోటి మార్చేస్తున్నాడు, రేపు డబ్బులు వస్తాయో పోతాయో కానీ చెప్పలేము మేము అన్నప్పటికీ, సరే వద్దు వేరే వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తాం ఉన్నాను అన్నారు. సరే మీరు ఖర్చు పెట్టిన డబ్బులు పోయినాయి, అడ్వాన్స్లు ఇచ్చిన మట్టుకి ఇచ్చేసాను, వాళ్ళు యూజ్ చేసుకుంటారు అని చెప్పి 14 lakhs వానికి ఇచ్చేసాము. ఆ 14 lakhs కూడా వాళ్ళు ఇవ్వలా, అదిగో ఇదిగో అన్నారు, ఇవ్వలేదు వాళ్ళను. సరే వాళ్ళు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టారు, 6-7 లక్షలు ఖర్చు పెట్టాడు. వీడు ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నారో వీడి మెంటాలిటీ కూడా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు సినిమా వద్దని ఆపేశారు. ఎందుకు ఆపేశారని, వీడితో డైరెక్షన్ చేస్తామని చెప్పి అన్నీ తీసుకుని వెళ్ళినప్పటికీ పెద్ద పెద్ద డైరెక్టర్లనే వాడంతా వీడంతా నేను చేయగలను. జబర్దస్త్లు అనేది ఇప్పటికీ నేను ఛాలెంజ్ కడతాను. ఫుడ్ బాగాలేదు, పేమెంట్లు ఇవ్వలేదని అంటున్నారు కదా, ఇప్పుడు నేను వెళ్తాను రమ్మనని. చంద్ర మాట్లాడాడు, నేను వస్తాను మళ్ళీ చేసి నేను అన్నాను. శంకర్ వస్తాడు. ఇన్ని సంవత్సరాల ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, 45 years ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు మల్లెమాల, శ్యాంప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి గారితో జర్నీ. ఎందుకని ఆ గుమ్మం ఇంక నేను తొక్కను జీవితంలో, నాకు మీకు వద్దు అని ఆ గడప నుంచి అలా బయటికి ఎందుకు వచ్చేసారు మీరు అసలుకి? ఎంత పెద్ద రీజన్ ఉంటే రావాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు షార్ట్ ఫీల్డ్లోనే పైకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు.
షార్ట్ ఫిల్మ్లో పైకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు పాలిటిక్స్ ప్లే చేస్తుంటారు. ఆ పాలిటిక్స్ ప్లే చేసినప్పుడు నాకు ఇష్టం లేదు. ఓకే, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. అప్పుడే చెప్పేశాను నేను చేయను, వెళ్ళిపోతాను సార్ అని. షూటింగ్ దగ్గర నుంచే నెక్స్ట్ డేనే వెళ్ళిపోయాను. ఆయన ఒక మాట అంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను వచ్చేసాను. వీళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు, వీళ్ళు డీగ్రేడ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ. నేను శ్యామ్ గారికి కొన్ని చెప్పలేదు, వీళ్ళు డీగ్రేడ్ చేస్తున్నారని, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని నేను ఆయనకి చెప్పకుండా నేను ఇలా చెప్పేసి వచ్చేసాను. ఇప్పటికి నేను ఛాలెంజ్ కడతాను, వీళ్ళందరినీ తీసుకొస్తాను, మళ్ళీ ఫుడ్ ఏది పెడతాను. ఎవరైనా తీసుకొస్తారు మళ్ళీ? వీళ్ళందరూ వస్తారండి మళ్ళీ. మీరు వేణు, ధనరాజు, చంద్ర రాకపోతే ఒప్పుకోనండి నేను. వేణు, ధనరాజుకి ఇచ్చాము అడ్వాన్సులు, సుధీర్, సీనుకి ఇచ్చాం. ఇప్పుడు సుధీర్ బయటకు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడంటే ఏమని చెప్తారు? చెప్పమనండి. వాళ్ళు చెప్పారు కదా జబర్దస్త్ నా తల్లి లాంటిదని. అప్పుడు తల్లిని వదిలేసి వచ్చేస్తారా? మేము ఎవడు ఏది చెప్పినా రానన్న వాళ్ళు. సీను, సుధీర్ ఎందుకు వచ్చారో చెప్పమనని. సీను వచ్చాడా? వచ్చేసాడండి. వాళ్ళు బయట షో చేయడానికి లేదు, చేస్తే మల్లెమాలలో జబర్దస్త్ చేయాల. అది చేయలేదంటే ఇంకో ఇంటర్వ్యూ ఇస్తాను వీళ్ళ మీద. లేదంటే బయట చేయొద్దు, జబర్దస్త్ చేయొద్దు. ఇంకోటి ఇస్తాను అంటే ఇంకేమైనా ఉందా డీప్గా వాళ్ళ మీద కూడా? ఉన్నదే, నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ ఇష్యూలో ప్రూఫ్స్ ఉన్నాయి అనే కన్నా కూడా ప్రూఫ్ చూపిస్తే నేను చెప్పిస్తాడండి. మనుషులు ఊర్ల నుంచి ఫోన్ చేస్తారు, వాళ్ళే మీకు ఏంటన్నది చెయ్యాలంతే. వాళ్ళు వచ్చి మీరు వేరే షో చేసుకోండి, బయట యాంకరింగ్ చేసుకో, తప్పులేదు. ఇప్పుడు ఒక షో చేసి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. బట్ మల్లెమాలలో ఒక రూల్ ఉందంట కదా, వన్స్ ఆర్టిస్ట్ బయటకు వెళ్ళిపోయాడంటే మళ్ళీ కాంపౌండ్లోకి వచ్చేది లేదు అని. లేదు సార్, ఆ రూల్ బ్రేక్ చేయగలరు ఏడుగొండల గారు మీరు? మళ్ళీ నేను చేస్తానండి, నేను వెళ్ళి మాట్లాడతానండి శ్యామ్ గారితో. ఇప్పుడు ఆర్పి ఇలా మాట్లాడినందుకైనా నేను చేసి చూపించాల. ఆయన నిజ స్వరూపం ఏంటన్నది చూపిస్తారు. శ్యామ్ గారు తక్కువ వాళ్ళు కాదు కదా, ఆయన అంటానికి ఇది సరిపోడు కదా. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఎప్పుడైనా మాట్లాడానా ఆయన గురించి నాకు తెలుసు కదా. డీ చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు అనుభవం లేదు షోల మీద. ఒక షో చేద్దాం అనుకున్నప్పటికీ, డ్యాన్స్ షో చేద్దాం సార్ అన్నప్పటికీ ఇలా స్టార్ట్ చేసాము. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వస్తానని నేర్చుకుందామంటే, వద్దు, మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు, పోతే ఒక 50 లక్షలు పోతుంది, ₹1 కోటి పోతుంది, చేద్దాం, మనమే చేద్దాం అని చెప్పి చేసాం. ఆయన అటువంటి మనిషి. ఎంత పెడతారండి మనిషికి? రోజుకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? ఒక మనిషి, మామూలు మనిషి తినాలంటే ఎంత అవుతుంది? మేము ఎంత ఇస్తున్నాము? వీళ్ళు జనాభా వస్తే, వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రాత్రి 2-3 దాకా చేస్తే డబుల్ బేటాలు అవుతాయి మాకు. తెల్లారి 3-4 అయిపోయింది, 3 ఎపిసోడ్లు చేసేవాళ్ళం అప్పుడు. ఎంత ఇచ్చేవాళ్ళు సార్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన కొత్తలో? సుధీర్కి కానీ, సీనుకి కానీ, రామ్ ప్రసాద్కి కానీ, ఆర్పికి కానీ, అవినాష్కి కానీ, అనసూయకి కానీ, టీంకి ఇంత. నేను అంటే వీళ్ళందరూ కంటెస్టెంట్లుగా ఉన్నప్పుడే మీరు వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు కంటెస్టెంట్లు కాదండి. ఎవరు? ఆర్పి, సీను, సుధీరు, వీళ్ళంతా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వేణు టీంలో చేసిన వాళ్ళు. వాళ్ళ దగ్గర చేసేవారు, టీం కింద ఇచ్చేవాళ్ళం. శ్యామ్ గారు కూడా మేము ఇన్ని షోలు చేసాం. కెమెరామ్యాన్లకు కానీ ఎవరికైనా సరే ఎవరి పేరు మీద వాళ్ళకే చెక్ వెళ్ళాలని చెప్పి రూల్ పెట్టి వాళ్ళ పేరు మీద ఇచ్చేవారండి. ఎందుకంటే పనిచేసేవాడికి చెక్ వెళ్ళాలి, క్యాష్ వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ ఉండి వాడికి ఇచ్చేస్తే వాడు ఇస్తాడో లేదో. ఇప్పుడు 10 మంది కెమెరామ్యాన్లు, 15 మంది, 12 మంది, 13 మంది కెమెరామ్యాన్లు ఉన్నారు. ప్రతి కెమెరామ్యాన్కి చెక్ రాసి ఇచ్చేవారండి. ప్రొడక్షన్ బాయ్స్ ఉంటే ప్రొడక్షన్ బాయ్స్కి అలాగే. ఆర్టిస్టులు ఉన్నా, ఎవరున్నా, ఎవరి పేరు మీద చెక్ వాళ్ళకే వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే ఆ డబ్బు వాళ్ళకి చేరాలని. 500 వెళ్ళినా కానీ చెక్ వెళ్ళాలి. ఒకరికి ఇస్తే చీప్కి ఇచ్చామనుకోండి, వాడికి ఇస్తాడో లేదో తెలియదు. 500 ఇస్తే 300 ఇవ్వచ్చు. అది ఉండకూడదు. మన కంపెనీ మంచిగా ఉండాలి, వెళ్ళేవాళ్ళు బాగుండాలి. సాయంకాలం పేమెంట్ ఇచ్చేవాళ్ళని అందరినీ. మా క్యాష్ కానీ, జీన్స్ కానీ వచ్చి ఆర్టిస్టులు ఎవరినైనా అడగాను, ఆన్ ది స్పాట్ అయిపోయిన వెంటనే ఇచ్చేవాళ్ళం అని. మేము కన్నడ జీన్స్ చేసినప్పుడు కోను ఫస్ట్ చెక్ ఇచ్చి లోపలికి వెళ్ళి ఆడమని వాళ్ళం అని. ఈ జబర్దస్త్కి ఎదురు దెబ్బలు కొన్ని జరిగినాయి, మీకు తెలిసి ఉంటాయి. తెలియదు, కొన్ని చెప్పండి సార్. కోర్టుకి కేసులు వేసి చేసినప్పుడు అవన్నీ వీళ్ళు వెళ్ళారా? స్కిట్ మా మీద చేయమని మేము ఏమైనా చెప్పామా? వాళ్ళ మీద చేసుకోమని మేము ఏమైనా చెప్పామా?
ఇప్పుడు డబ్బులు ఇచ్చేది దేనికి ఇస్తారని ఉత్తినే వచ్చేసి వెళ్ళిపోమని ఇస్తారా చెప్పండి. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, మీ వర్క్ తనం ఏంటో చూసే కదా డబ్బులు ఇస్తారు. మీరు చేయగలిగితేగా. వాళ్ళని పిలిచి మా తెలివితేటలు యూజ్ చేసుకున్నారు, మాకు డబ్బులు సంపాదించేస్తున్నారు. అసలు వీళ్ళకి తెలుసండి, ఒక ప్రొడక్షన్ చేశారు కదా వీళ్ళును. నితిన్ భరత్ కూడా ఒక ప్రొడక్షన్ చేశారు. వాళ్ళకి ఎన్ని కోట్లు మిగిలిందండి అందులోని? మా టీవీలో ఎంత మిగిలిందని? ఇప్పుడు ఇక్కడ కంటే మా టీవీలో ఎక్కువ ఇస్తున్నారని చెప్పి వెళ్ళారు. పోనీ అక్కడ రేటింగ్ ఏమైనా ఎక్కువ వచ్చిందని చెప్పండి. జబర్దస్త్ 10, 15, 18 తర్వాత నేను మానేశాక కొంచెం తగ్గింది. ఆ తగ్గిన రేటింగ్ ఏమైనా వచ్చిందా? 10 వచ్చిందా అని? పోలే 6 వచ్చిందా? వీళ్ళు ఎపిసోడ్కి ఇంత ఖర్చు పెడుతున్నారు, 6 వచ్చిందా? పోలే 5 వచ్చిందా అని చెప్పమనండి ఓంకార్ గారిని. వీళ్ళు ఇచ్చే డబ్బులకి కనీసం 5 రాకపోతే వేస్ట్ అండ్ షో, వాళ్ళకి లాసే. టీఆర్పీ రేటింగ్ అని అంటున్నారుగా, వీళ్ళందరూ కలిపి చేస్తేనే ఆ రేటింగ్ వచ్చేదని. అవును. ఇప్పుడు ఆర్పి ఇలా గొడవ చేసి అక్కడ వాళ్ళని కూడా తీసుకొచ్చేద్దాం జరుగుతుంది అదేమన్నా? జరగచ్చేమో అండి. నాకు 99% ఆర్పి ఇన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతున్నామంటే మాట్లాడిచ్చి బ్యాక్గ్రౌండ్ మేము ఉంటామని ఇది చేయొచ్చు. ఆర్పి మాట్లాడుతున్నాడా లేకపోతే వెనక నుంచి ఏమన్నా? ఇన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? వాడు మానేసి వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలేదు వాడు? సినిమాలు ఉన్నాయి అని అంటాడు. సినిమాలు ఎక్కడ ఉన్నాయో చేసింది చూపించమనని. డైరెక్షన్ చేసుకుంటాను నేను, అందుకనే చేయను అన్నాడు. ఇదే సంతోషు షో పేరు ఏంటంటే ఇది మా టీవీది కామెడీ స్టార్స్. సంతోష్ నాగబాబు గారు నాలుగు తీసుకొచ్చాడు. వీడు ఖాళీగా ఉన్నప్పుడు వీడిని నేను అడిగాను, నువ్వు కష్టాలు పడుతున్నావు కదా ఎందుకు, నేను సంతోష్తో చెప్తాను వెళ్ళి చేసుకు ఎంతో కొంత వస్తుంది అని అంటే, లేదు నేను చేయను అన్నాడు. నేను అంటూ ఇక కామెడీ స్టార్స్ కదా ఏది అని అన్నాడు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు? నేను సినిమా పని చేస్తున్నప్పుడు నేను అడిగాను, ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు నేను పని చేసేవాడిని. శ్యామ్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసాక మా టీవీలో దేశముతుర్లని చేశారు. నన్ను పిలిచినప్పుడు నా బతుకు తెరువు గురించి నేను వెళ్ళాలా, పని చేయాలా అంతే. నేను చెప్పండి, అలాంటి షోని నువ్వు ఎందుకు చేసావని అడగచ్చు. నన్ను కూర్చోబెట్టే జడ్జిగా కూర్చోమని అన్నారు. నేను కూర్చొని అన్నాను, నేను మాట్లాడలేను, నవ్వలేను, చేయలేను, నేను ఎందుకు కూర్చోవాలని. నీకు ఇది ఒకటి ఉన్నది, మామూలుగా వచ్చి కూర్చుంటే చాలని అన్నారు. నాకు అలాగే ఇష్టం లేదండి. 1-3 ఎపిసోడ్లు కూర్చున్నాక నాకు వద్దు, నేను చేయను, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వచ్చేసాను. మీ మేనరిజంతో కూడా చాలా స్కిట్లు పేలే కదా జబర్దస్త్ స్టేజ్ మీద. అంటే నేను చేస్తే కాదండి, నా బాడీ లాంగ్వేజ్ చేసి వాళ్ళు చేశారు కాబట్టి పెళ్ళి. నేను చేస్తే ఎలా ఉంటుంది? అరుణాచలం గారిని ప్రొడ్యూసర్ ఆయన ఎన్ని తిట్టాడో అన్నది నాకు తెలుసు. శ్యామ్ గారిని ఎన్ని అన్నాడో తెలుసు. ఎన్ని కోపం వచ్చి నేను మెడబెట్టి గంటేసినా కూడా మళ్ళీ వచ్చి తీసుకొచ్చాడు. వాడు నన్ను తీసుకెళ్ళి పెట్టినవాడు పొమ్మన్నప్పటికి ఎలా పోతాడని, నేను నిన్ను పెట్టాను నువ్వు పో అని అడగాల. ఏంటి తప్పు చేశాడు కాబట్టి కదా పోయాడు ఆఫీస్లోంచి. తప్పు చేయకపోతే ఎందుకు పోతాడు చెప్పండి? వీటితో సినిమా చేయమన్నాను ఎవరినైనా? నేను చెప్పిన ఇవన్నీ కిరాక్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టి 25 లక్షలు అప్పు తీసుకొచ్చేసి ఈడు అప్పులు తీర్చుకుంటాడంట, నేను దానికి ఒత్తాతు పలకాలంట. బట్ అడిగారండి మీరు ఎప్పుడైనా కానీ సుధీర్ కానీ అనసూయ కానీ? ఎందుకంటే మీ కెరీర్, వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో అనసూయదే నాకు సంబంధం ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకంటే ఒక మీరు జబర్దస్త్ గారు అందరికి 10 లక్షలు 20 లక్షలు, మీకు కూడా 30 లక్షలు ఇల్లు కొనుక్కోవడానికి ఇచ్చారు అన్నారు. అంటే మన అనుకొని నమ్ముకున్న వాళ్ళందరికి కూడా ఆయన హెల్ప్ చేసినప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు కాబట్టి వచ్చి నేను మాట్లాడుతున్నాను. మీ అంటే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను, మీకు కూడా కరెక్ట్ అనిపించింది అసలుకి? ఏదండి అంటే మీరు కూడా మళ్ళీ నుంచి బయటకు వచ్చారు కదా. నేను వచ్చేసానంటే పాలిటిక్స్ వచ్చినాయి కాబట్టి వచ్చేసాను, అంతేగాని ఆయన గురించి నేను బ్యాడ్గా చెప్పలేదా. ఇప్పుడు వాళ్ళకి అన్నీ చేసుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఇల్లులు కొనుక్కున్నారు, ఇవన్నీ పెట్టుకున్నారు. ఆయన స్వార్థం గురించి 15 లక్షలు ఇచ్చాడని ఆర్పి మాట్లాడాడు. ఆయన స్వార్థం గురించి కాదు చెప్తున్నాను కదా, నేను చెప్తేనే ఇచ్చాడు ఆయన. అప్పుడు ఓంకార్ గారు ఎప్పుడు పిలిచారు ఇవన్నీ, తర్వాత నేను ఇప్పిస్తాను 15 లక్షలు మీకు, మీరు చేయండి అని చెప్పి చేపించి 15 లక్షలు ఇప్పించి తర్వాత ఎపిసోడ్లోంచి నేను కట్ చేసుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి. చంద్రాకి ఇచ్చాను, వేణుకి ఇచ్చాను, ధనరాజుకి ఇచ్చాను, సుధీర్కి ఇచ్చాను, సీనుకి ఇచ్చాను. నేను ఉంటానుగా ఈ 5గురికి. సుధీర్ని అడిగారు రీజన్ ఎందుకు బయటకు వచ్చారు? అందుకని మీకు ఆ ర్యాపో ఉంది కదా? లేదు కదా, ఫోన్ ఎత్తాడు కదా ఇప్పుడు వీళ్ళని అప్పటి నుంచి తీసుకొచ్చినాను. నేను ఫోన్ ఎత్తచ్చు కదా కనీసం, నేను మాట్లాడదామని చేశాను. ఇప్పుడు వీళ్ళు ఎలాగెళ్తారో బయట షో చేయమని అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను.
ఫ్యాన్స్ అని అంటారు కదా, ఫ్యాన్స్ ఎలాగొచ్చారు వీళ్ళకి? మా షో చేస్తేనే కదా ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్స్ కొని అడుగుతున్నారు కదా, జబర్దస్త్ నుంచి వెళ్ళొద్దండి మీరు చెయ్యండి, ఎందుకు వెళ్ళిపోతున్నారని. మాకు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇది ఉన్నా కూడా మేము ఇద్దరం ఇక్కడి నుంచి కథలో మేము మా టీము రాంప్రసాద్, సుధీర్, శ్రీను అన్నారు. ఒకసారి ట్రై చేయండి, సుధీర్కి ఏమన్నా ఎదుగుతాడు. ఒకసారి ట్రై చేయండి, ఇటు తిప్పండి. చూసారా అంటే ఎప్పటి నుంచి ఎత్తట్లేదు ఫోన్ మీది? ఛానల్ని ఒకప్పుడు మీకు మీ ఫోన్ వస్తే చాలు అని హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళందరే కదా వీళ్ళు. ఎందుకు ఎత్తుతారండి వీళ్ళు? పైకి వెళ్ళిపోయారుగా. మొన్న ఒక షాప్ ఓపెనింగ్ అని చెప్పి ఫోన్ చేశారు. మా మేనేజర్ తోటి మాట్లాడాను అని అన్నాడు. 10 సార్లు చేస్తే ఒకసారి ఎత్తాడు. మీరు చేస్తే షాప్ ఓపెనింగ్ అంటే మా మేనేజర్ తోటి మాట్లాడాను. నేను ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేనేజర్లతో నేను మాట్లాడినాను. ఆర్టిస్ట్ ర్యాపో ఉంది కాబట్టి అవసరం డైరెక్ట్గా మాట్లాడతాను. ఇప్పుడు మేనేజర్లు చెప్పేది ఒకలాగా ఉంటుంది, ఆర్టిస్ట్ మేనేజరు ఆర్టిస్ట్తో డైరెక్ట్గా మాట్లాడేది ఒకలాగా ఉంటుంది. నేను జబర్దస్త్ కానీ, రోజా గారిని కానీ, నాగబాబు గారు కానీ వాళ్ళ మేనేజర్లతో మాట్లాడలేదు, డైరెక్ట్గా నేను మాట్లాడాను వాళ్ళతోటి. సార్ ఇది చేస్తున్నాం, ఎంత అదర్స్కి తీసుకొచ్చామండి మేము. అంటే మిమ్మల్ని మేనేజర్తో మాట్లాడమన్నారు? మాట్లాడినాను నేను ఎప్పుడు డైరెక్ట్ ఎవరైనా సరే ఆర్టిస్ట్ తోటి. వాళ్ళు చెప్పిన ఆర్టిస్టులు కూడా అడిగినా కూడా మా మేనేజర్ ఉన్నాడు. బాధ అనిపించిందా ఆ క్షణంలో? డెఫినెట్గా మేనేజర్లు ఎస్పీ వెంకన్ బాబు గారని ఉండేవారండి. ఆర్టిస్ట్ డేట్లు వీళ్ళందరి సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరి, చిరంజీవి గారు, కృష్ణ గారు, శ్రీదేవి, మమత, సత్యనారాయణ గారు, అల్లు రామనాథ్ గారు అందరి డేట్లు, అర్జును అన్నీ ఆయన చూసేవారు. ఆయన దగ్గరికి ఆర్టిస్ట్ వెళ్ళి ప్రొడ్యూసర్ డబ్బులు అడగడానికి సరిపోరండి, ఈయన వసూలు చేసి పంపిస్తారని. ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ని అడిగితే ఇసురు కొడతాడండి డైరీ. నన్ను చాలామంది డేట్లు చూడమన్నారు, చూడండి అంటారని. ఎందుకంటే ఇదే ప్రాబ్లమ్స్ అండి. ఏమనిపిస్తుంది అంటే 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేశారు, కొంతమంది స్టార్లతో కూర్చొని భోజనాలు చేసిన రోజులు, స్టార్లు కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఒకసారి కలవాలని అడిగిన రోజులు. అలాంటిది ఇప్పుడు 4 స్కిట్లు కొట్టగానే, 10 స్కిట్లు పేలగానే, 10 మంది ఫ్యాన్స్ రాగానే, 1,00,000 మంది మెసేజ్లు పెట్టగానే గొప్ప వాళ్ళు అనుకుంటా కాదండి. సినిమా ఇండస్ట్రీలోనే నేను ఫస్ట్ వచ్చినప్పుడు రజనీకాంత్ గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను, సినిమా ఫీల్డ్లో పెద్దవాళ్ళతో చేశాను, చాలా పెద్దవాళ్ళతోటి. ఇంతవరకు నేను ఆర్టిస్ట్ తోటి ఫోటో దిగలేదండి. ఎందుకంటే నాకు అప్పుడే కసి ఉండేదండి, నాతోటే ఫోటో దిగాలి ఎవరైనా. అదే నాకు జబర్దస్త్ ద్వారా వచ్చింది. చాలామంది దిగుతారండి ఇప్పుడు. ఇంకా ఎవరుకుందండి జబర్దస్త్లో ఇలా మా మేనేజర్తో మాట్లాడు, నా డేట్స్ దొరకవు ఇలా, ఇంకా అంటే మీరు పైకి తీసుకొచ్చిన వ్యక్తులు ఇప్పుడు బయట వాళ్ళు మా మేనేజర్తో మాట్లాడంటే అది వేరు. ఇప్పుడు మీకు నాకు పరిచయం లేదు కాబట్టి, అవునండి, లేకపోతే మీకు ఇంకొక హీరోకి పరిచయం లేదు కాబట్టి చెప్పొచ్చు, డెఫినెట్గా అది ఉంటుంది. ఆ చనువు లేదు కాబట్టి. బట్ ఒక చనువు ఉండి ఒకే కంచంలో తిని ఒకే దగ్గర పెరిగి ఒక షోని ఇంత దూరం తీసుకొచ్చి ఒక షో వల్ల ఇంతమందికి మనం తెలిసి మనం వెనకుండి నడిపించే ఆ బ్యాక్ బోన్ ఆ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. డెఫినెట్గా అండి. చాలామంది ఉన్నారు అంటే సినిమా ఫీల్డ్లో పైకి వచ్చాక మర్చిపోతేనే వాళ్ళు పైకి వస్తారండి. ఏదైనా కాను శ్యామ్ గారు అనేది తప్పండి. ఆయన ఎంతమందికి లైఫ్ ఇచ్చాడు, ఎంతమందికి ఇది చేశాడో వీళ్ళకి తెలుసా? ఎన్ని కష్టాలు పడి ఎంత ఇది చేసుకుని వచ్చారన్నది. ఆయన సోలోగా రావాలనుకున్నాడు, వాళ్ళ పేరు చెప్పి తండ్రి పేరు చెప్పి కొడుకులు రావడం గొప్పతనం కాదండి, సోలోగా రావడమే. ఒక రాజమౌళి గారు కానీ వీళ్ళు కానీ సినిమా స్టార్ట్ అవుతుందంటే క్లాప్ కొట్టండి రండి. జమినీ కిరణ్ గారు వచ్చి మాకు షో చేసి పెట్టండి జమినీకి, ఏ రోజు వెళ్ళలేదు ఆయన. ఓన్లీ ఈటీవీకి తప్పితే బయట చేయను అన్నాడు ఆయన. ఓంకార్ వస్తారు షోలకి, భోజనం చేసావా అది చేసావా అని అడుగుతారు, అవన్నీ ఉత్తి సొల్లు అని వాడు చెప్పి. వాళ్ళు ఎందుకు వస్తారండి? ఛానల్ వాళ్ళు వస్తారు, ఛానల్ వాళ్ళు ప్రతి షోకి వెళ్తారు, మళ్ళీ దానికి వస్తారు కానీ ఎక్కువ రారండి, మాట్లాడరు. మా షోకి వస్తే ఈపీలు ఉంటారు, అన్నీ చేసే షోలకి వెళ్తారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా చూస్తారు. మా దానికి వచ్చేవారు, స్పాన్సర్ అవన్నీ కరెక్ట్గా పెట్టారా లేదా చూసారా లేదా అని వెళ్తారండి. ఒక ప్రొడ్యూసర్ వచ్చి కూర్చోవాలని రూల్ లేదు కదా, ఆయన 10 బిజినెస్లు ఉంటాయి.
10 ఆలోచనలు ఉంటాయి. ఈయన కూర్చుని వీళ్ళు చేశారా, ఈయన ఏమైనా కాళ్ళు ఎగరేసి కొట్టమన్నాం మేమేమన్నాను. అంటే ఇప్పుడు మీరు ఫోన్ చేస్తేనే ఎత్తని వ్యక్తి, అదే కదా చెప్తున్నాను. రేపటి రోజున మళ్ళీ మీరు జబర్దస్త్కి లేకపోతే మల్లెమాలకి ఒక మేనేజర్గా వెళ్తాను, వెళ్ళి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, ఆ షో ఏంటో నేను నిరూపిస్తాను అంటున్నారు కదా. మరి ఫోన్ చేస్తేనే ఎత్తని వ్యక్తి, మీరు అందుకనే రేపు ఇంకో షోకి ఎలాగెళ్తాడండి? షోకి రండి అని ఎలా పిలుస్తారు వీళ్ళని? మీరు చెప్పే పేర్లు ఎలాగెళ్తాడో చూస్తాను కదా చెప్పారో అప్పుడు నేను చెప్తాను వీళ్ళందరికీ, అప్పుడు నేను ఇస్తాను ఇంకో ఇంటర్వ్యూ. అంటే వాళ్ళ మీద ఇస్తాను అంటే ఇంకా ఉన్నాయా బలంగా ఏమన్నా? 100%. గట్టిగా మాట్లాడితే నాకు కోపం వచ్చిందంటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఎస్పీ వెంకన్న బాబు గారు మా గురువు అంటే ఏం చేశారండి వాళ్ళు? అంటే మీరు చెయ్యకపోతే అప్పుడు చూపించేవారండి. షూటింగ్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను అన్నప్పుడు. ఏం చేసేవాళ్ళు? అంటే ఏమైనా చేసిన ఆరోపణలు ఉన్నాయా? ఆరోపణలు కాదు, చెయ్యకపోతే ఒప్పుకోనండి. వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు నా దగ్గర, జబర్దస్త్ నుంచి మేము వెళ్ళాము, చేస్తాము, మాకు అన్నం పెట్టింది, మేము ఇల్లు కొనుక్కున్నాము. అగ్రిమెంట్స్ లేవు కదా. అగ్రిమెంట్ అవసరం లేదు సార్, నేను ఉన్నప్పుడే అగ్రిమెంట్లు లేవు, మాకు అగ్రిమెంట్ తోటి పని లేదు. ఈరోజు ఎక్కడ డబ్బు వస్తే అక్కడ సార్. డబ్బుల గురించి అన్నప్పుడు ఫస్ట్లోనే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు నువ్వు? డబ్బుల గురించి అన్నప్పుడు అప్పుడు ఓంకార్ పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఇప్పుడు చేస్తున్నారు, రేటింగ్ రాలేదు, ఒక సీజన్ చేసి ఆపేస్తారు, అప్పుడు రోడ్డు మీద ఉండాల్సిందేగా. ఇప్పుడు వీళ్ళు కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తూనే నీకు ఇచ్చారు కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ, డిఈ, ఎక్స్ట్రా జబర్దస్త్లో ఎవరో లేకపోతే ఇక్కడికి వచ్చి చేయడం, ఇవన్నిటికీ పే చేస్తున్నారు కదా. నీకు ఎంత వస్తుంది నెలకి? ఈరోజు ఆ ఛానల్లో ఎక్కువ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోతాను అంటున్నావు, అది కరెక్టా? రేపు అక్కడ ఛానల్లో రాదు రేటింగు, ఆపాడు దొప్పుతారు, అప్పుడు ఏం చేస్తారండి? వీళ్ళు 2010 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఒక 6 నెలలు ఇస్తారు, ఒక 1 ఇయర్ ఇస్తారు, లేదంటే 2 ఇయర్స్ ఇస్తారు. తర్వాత ఏంటి? ఇప్పుడు చంద్రాన్ని చేసుకోండి, అంతా ఎందుకు? చంద్రాన్ని తీసుకోండి, ఇక్కడి నుంచి జీకి వెళ్ళాడు, జీ నుంచి మాకు వచ్చాడు, మాలో చేశారు, రేటింగ్ అంతే వస్తుంది, మేము డబ్బులు ఎంత ఇచ్చాం, ఎందుకు వద్దు అని పక్కన పెట్టేశారు. చంద్రాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు. ఓకే, చంద్ర మళ్ళీ బ్యాక్ టు జబర్దస్త్ అండి? 100% నేను వస్తే తీసుకొస్తానండి చంద్రాన్ని. ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు ఎక్కడే తీసేయలేదు కదా వాళ్ళు ఎవరిని. బాగా చేయకపోతే అడగడంలో తప్పు లేదుగా. ఇప్పుడు డబ్బులు ఇస్తామండి, డబ్బులు ఇచ్చినప్పుడు దానికి వర్త్ లేదంటే అడగడానికి రైట్స్ లేవా? మాకు రైట్స్ ఉంటాయి కదా మాకు. 200%. ఎందుకు చేయలేదు? సరిగ్గా బాగాలేదు, సరిగ్గా చెయ్యి, లేదంటే నేను నెక్స్ట్ డబ్బులు ఇవ్వనని చెప్తానండి. అది అడగడంలో తప్పు లేదుగా. మీరెందుకు అడుగుతారు ఒకటి బాగోపోతే? అంటే మీరు అన్నారు ధనరాజు, వేణు, రఘు వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు, వాళ్ళ టీంలో చేసేవాళ్ళే, రచ్చరావు కావచ్చు, సుధీర్ కావచ్చు, గెటప్ సీన్, వీళ్ళేమో మొదటి నుంచి ఉన్న కామెడియన్స్ కాదు. ఇప్పుడు వీళ్ళని కాదు అనుకొని వీళ్ళని తీసుకొచ్చి లేపారు. వీళ్ళని కాదు అనుకుంటే ఇంకా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు బయట, వాళ్ళని తీసుకొచ్చి లేపితే రేపు వీళ్ళకున్న ఫేమ్ వాళ్ళకి వచ్చేస్తుంది కదా. ఎవరున్నారో వస్తే చూస్తారు కదా. కాకపోతే వీళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళు బయటకు వెళ్ళి ఇలా మాట్లాడారు కాబట్టి నేను తీసుకొచ్చి పని చేయించాలా, నోరు మూపించాలి. ఇంకో సుధీర్ని తయారు చేయొచ్చు, ఇంకో గెటప్ సీన్ డెఫినెట్గా చేయొచ్చండి, ఇంకొక రామ్ ప్రసాద్ చేయొచ్చు, ఇంకొక ఆదిని తయారు చేయొచ్చండి. వీళ్ళు టీం లీడర్లు కొను ఫస్ట్ వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి తక్కువ ఇస్తుంటే పేమెంట్లు మాకు సరిపోవట్లేదండి, నెలకి మాకు 7-8 వేలు వస్తుంది, ఇంటద్దు కట్టుకోవాలి, ఫుడ్కి అయ్యేనా అంటే శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే నేను వాళ్ళు మనం ఇచ్చే డబ్బులు ఇంత ఇస్తున్నామండి, వీళ్ళు ఇంత ఇస్తున్నారు, ఇంత ఖర్చు అవుతుందని పాపం వాళ్ళకి, వాళ్ళు బయటికి వెళ్ళి చేసుకుంటాం అంటున్నారని అంటే దీనికి ఏదైనా ఒకటి ఆలోచించండి, వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చినట్టు అవుతుందంటే సరే ఒక 10 రోజులు 15 రోజులు టైం ఆలోచించి చెప్తానని చెప్పి ఆలోచించి యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి పెట్టి మా శబ్దాలనే సెట్లు వేసి చిన్న స్కిట్లు వీళ్ళు చేసి చేపించి వీళ్ళకి 10,000 15,000 ఆర్పి కొన్ని చేశాడు. కెరాక్ కొన్ని షోలు వచ్చినాయి, వీళ్ళందరికీ అలా చేసి ఇప్పించేవాళ్ళు. ఎవరికి? సుధీర్కి. సుధీర్ వాళ్ళు టీమ్ లీడర్గా చేసేవారు. ఓకే, వాళ్ళ కింద చేసిన వాళ్ళకి. ఓకే,
రాచరవిని, తర్వాత ఆర్పి అని, అప్పారావు అని, వీళ్ళందరినీ పిలిచి చేపించి వాళ్ళకి ఎపిసోడ్కి 10,000 15,000 ఇప్పించేవాళ్ళం. నెలకి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు అయ్యి ఆ డబ్బులు ఈ డబ్బులు అలా కవర్ అయ్యి వాళ్ళు ఉండేవారండి. ఎందుకు చేశారండి ఆయన? నాకు అవసరం లేదు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ వదిలేయచ్చు కదా. వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని వెళ్ళి చెప్తేనే కదా చేసింది. ఇప్పుడు ఆయన గురించి వీళ్ళు మాట్లాడతారా? మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీని పెట్టి వీళ్ళందరినీ జబర్దస్త్ వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి చేపిస్తున్నారుగా. దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి రేటింగ్ ఎంత వస్తుందని? వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులకి రేటింగ్ తోటి సంబంధం లేదండి. ఏదో బతుకుతున్నారని కదా, వీళ్ళందరూ బతుకున్నారని కదా చేసింది ఆయన. ఆర్టిస్టులు ఒక 50 మంది 30 మంది ఉంటారు, టెక్నీషియన్స్ ఒక 100 మంది పైన ఉంటారు. నాకు తెలిసి ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది టెక్నీషియన్స్ ఉంటే షోలకు కూడా పెద్ద మిగలవు అనుకుంటా కదా సార్. ఏం మిగలవన్నీ కోట్లు సంపాదించేసాడని అంటాడు వీడు. వీడే ఒక సినిమా చేయలేకపోయాడు. ఒక ప్రొడ్యూసర్ వచ్చి 70 లక్షలు ఖర్చు పెట్టాడంటే, కొబ్బరికాయ కొట్టకుండా 70 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చాడంటే ఏంటి చెప్పండి. ఆయన నాకే 8 నెలలు చేశాను, 4 లక్షలు 5 లక్షలు నాకే అయింది. నెలకి 50,000 అంటే లెక్కేసుకోండి. ఆయన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడు. ఈవేళ శ్యామ్ గారిని అన్నాడు, రేపు ఓంకార్ని అంటాడని గ్యారంటీ ఏంటి నాకు? ఇప్పుడు ఇంకో వాళ్ళు ప్రొడ్యూసర్ తీద్దామని చెప్పి సినిమా వాళ్ళకి అది చెప్పాడు, వాళ్ళు ఎందుకు తీసేశారండి చెప్పమనండి. వీడు ఇలా మాట్లాడతాడు, వీడు రేపు మనల్ని తిడతాడు, ఇంతే ఇది వీడు అని చెప్పి ఒక సినిమా వద్దని చెప్పి డ్రాప్ అయిపోయారు వాళ్ళు. సినిమానే వద్దని డ్రాప్ అయిపోయారు. చాలా బిగ్ హ్యాండ్స్ అని వాళ్ళు. ఆడ మెంటాలిటీ ఏంటన్నది నేను చెప్పాను. ఆడ మెంటాలిటీ ఇంతకుముందు నాకు తెలియదు యాక్చువల్గా ధనరాజ్ టీంలో ఉన్నప్పుడు. మొన్న సినిమాకి నన్ను పెట్టుకున్న వల్ల తెలిసింది వీడిదంతా. అప్పుడంతా వ్యక్తిగతంగా ఎలా ఉంటుందో తెలియదు. నాకు పరిచయం లేదు, వీళ్ళతో నాకు సంబంధం లేదండి. ధనరాజు, వేణు, టీమ్ లీడర్ ఎవరో వాళ్ళతోటే నేను మాట్లాడతానండి. సుధీర్ టీంలో సుధీరు, సీను, రాంప్రసాద్ వాళ్ళతోటే, వాళ్ళ కింద తోటి నాకు సంబంధం లేదు. ఒకటి డబ్బులు ఎప్పుడైనా ఇవ్వకపోతే నాకు చెప్పండి, వాళ్ళ పేమెంట్లోంచి కట్ చేసి ఇస్తామని అనుకొని చెప్పివ్వండి. ఎందుకంటే శ్యామ్ గారు అడగమని ఊరు. ఎందుకు అడగమని ఊరు? వాళ్ళు చేస్తున్నారు మన దగ్గర, వాడికి మనం ఇచ్చేస్తాం. ఇచ్చారో లేదో తెలియదు. రేపు బయటికి వెళ్ళి వాడు ఇవ్వలేదని చెప్పాడు అంటే కంపెనీకే కాదని బ్యాడ్ నేము. ఇవ్వకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని బయట ఇదే షోలోని. ఒక్కొక్కరు నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానో ఎవరో పైకి వచ్చారు అన్నది నాకు తెలుసు. కంటెస్టెంట్లకి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు టీమ్ లీడర్స్. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నేను మానేశాక కొంతమంది అడిగారు, సార్ మేము జబర్దస్త్కి వెళ్తే 20,000 ఇవ్వండి నేను చెప్పి టీమ్ లీడర్లు అడిగారంట. ఓకే, మేనేజర్లు అడిగారంట. అక్కడ ఎవరికీ ₹1 ఇవ్వక్కర్లేదు జబర్దస్త్లోని. అంటే స్టేజ్ మీద కనిపించాలంటే వీళ్ళు 20,000 ఇవ్వాలి. వీళ్ళు ఇలాగా దోసుకుంటారు ప్రొడ్యూసర్ని. వీళ్ళు అంటారు, సరే ఒక్కొక్కరు ఎంతెంత ఇల్లులు కట్టారు, ఎంతెంత డబ్బు సంపాదించారు అన్నది లెక్కేసుకోమనండి. ఈ డబ్బులతోనే కట్టారంటారా? ఈ డబ్బులతోనే ఈవెంట్లు వచ్చిన డబ్బులు ఉంటాయి, ఇవే ఉంటాయి. బయట ఈవెంట్లకి ఎంత ఇచ్చారు అన్నది అది చూపించమనండి. వీళ్ళు కట్టిన ఎంత, లోన్లు ఎంత అన్నది నేను చూపిస్తాను. వీళ్ళు కాదని బయటికి వెళ్తే యాంకరింగ్ చేసుకోమనండి, ఇంకోటి చేసుకోమనండి. జబర్దస్త్ లాంటిది చేస్తే కనుక చాలా తేడా ఉంటుందండి. అప్పుడు నేనేంటన్నది చూపిస్తాను. అప్పుడు సో మళ్ళీ మీరు జబర్దస్త్ మేనేజర్గా వెళ్ళబోతున్నారా సార్ ఏమన్నా? లేదండి, ఇది టెలికాస్ట్ అయ్యాక నేను శ్యామ్ గారిని వెళ్ళి కలిసి మాట్లాడతాను. ఇన్ని సంవత్సరాల్లో వద్దు ఇంతవరకు వెళ్ళలేదు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఆయన ఒక మాట అంటే నేను ఒప్పుకోను. నాకు ఏ షోలో అర్థండి, జబర్దస్తే చేస్తానండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లా, నేను బయట షోలు చేసుకుంటాను, బయట సినిమాలు చేసుకుంటాను, ఆ షూటింగ్ ఉన్నప్పుడు చేస్తాను. వీళ్ళు బిజీ అని అంటారండి. నెలకి 2 రోజులు అయినా జబర్దస్త్ చేసేది. తెలుసండి, సినిమాలు ఉన్నాయి, మేము సినిమాల వల్ల బయటకు వచ్చేసాను వీళ్ళు అంటున్నారు. నెలకి 2 రోజులు అడ్జస్ట్మెంట్ చేయలేరండి వీళ్ళు. అదే వంక. ఇప్పుడు మీరు జబర్దస్త్ మేనేజర్గా వస్తే ఇన్ కేస్ శ్యామ్ గారితో మాట్లాడి చర్చలు సఫలమై ఇన్ కేస్ మీరు సెట్లోకి అడుగు పెడితే మళ్ళీ యాజ్ యూజువల్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉన్న టీమ్ లీడర్స్ ఎవరైతే కావచ్చు బయటకు వచ్చిన వాళ్ళు
చంద్ర కావచ్చు, సుధీర్ కావచ్చు, ఆర్పి కావచ్చు, కంపల్సరిగా రావాలండి వాళ్ళు. నేను ధనరాజ్ వెళ్తే కనుక కావచ్చు, రావాలి. వేణు కావచ్చు, వీళ్ళందరూ వెనక్కి వచ్చే అవకాశం ఉందా? రాకపోతే ఒప్పుకోనండి. నేనేంటన్నదో చూస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, మీ ఫోన్లే ఎత్తట్లేదు కదా. ఫోన్ ఎత్తక్కర్లేదండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వెళ్ళి నేను మాట్లాడలేనా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలరు వాళ్ళు. కాలం నేనే మారింది సంపాదించుకోవచ్చు. కదా, కాలం మారింది కదా సార్. ఇప్పుడు కాలం మారితే ఇప్పుడు డబ్బుతోనే పని అవుతుంది ఏదైనా కానీ. అవునండి, డబ్బుతో పని అయినప్పుడు వీడు ఫుడ్ గురించి ఎందుకు మాట్లాడాలి? నీకు డబ్బులు ఇచ్చినప్పుడు వీడు వెళ్ళి ఫుడ్ తెచ్చుకుని తినొచ్చు కదా వీడి డబ్బులతోటి. ఇప్పుడు ఉన్నవాళ్ళు కొన్ని డబ్బులతోటి తినొచ్చు కదా. అంటే ఇంకా నేను చెప్తున్నాను కదా, ఛాలెంజ్ కడుతున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చే మా టీవీలో ఎక్కువ ఇస్తున్నారని అంటున్నారు. సరే చేయమనండి. 5 వస్తే నేను రేటింగ్ బంచేతని సినిమా ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతాను. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులకు 5 రావాలా? ఇప్పుడు అక్కడ ట్రిష్ షోట్ నడుస్తుంది. ఇంతవరకు ఓంకార్ గారే చేశారు. ఇప్పుడు నితిన్ భరత్ మాకు కావాలని చెప్పి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎలాగిస్తారండి అది? అంటే ఒక ఛానల్లోనే చేసి వాళ్ళని అడగనీయకుండా ఆపేవాళ్ళు ఆ షోని ప్లాన్ చేసుకుంటున్నారు. అది తప్పు కదా అది. మీ షో ఏమైనా వాళ్ళు చేశారా మళ్ళీ వాళ్ళు? ఇప్పుడు ఓంకార్ కాదని చెప్పి వీళ్ళకి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏంటంటే ఓంకార్ గారి పరిస్థితి? నేను అన్నానని కాదు, ఓపెన్గా చెప్తున్నాను నేను. నడుస్తుందా వారు? నడుస్తుంది, వారు నడుస్తుంది. అది ఈ కొట్లాట్లో వద్దని చెప్పి ఆపేశారనుకోండి, అప్పుడు ఏంటి చెప్పండి వీళ్ళ పరిస్థితి? ఇంకో ఛానల్కి వెళ్ళొచ్చు, ఏముంది? ఇంకో ఛానల్ ఎవరు చేస్తారండి? ఎవరికి ఇస్తారు చెప్పండి? వీళ్ళు ఆల్రెడీ జీలో చేశారు, రేటింగ్ రాలేదు అవన్నీ లేదని చెప్పి క్లోజ్ చేసేసారు. మనం ఖర్చు పెట్టినా వేస్ట్, దీనికి ఎంతకంటే రాదని ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ అయిపోతుంది, ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. అది ఓన్లీ జబర్దస్త్గా దక్కుతుందండి. ఇక్కడ చేసే స్కిట్కి అక్కడ చేసే స్కిట్కి తేడా వస్తుందండి. స్టేజ్ ఎక్కినప్పటికీ మారిపోతుందండి. ఇక్కడ చేసినట్టు అక్కడ చేయొచ్చుగా, రాదు చేసినా పోనండి 100%. సార్ అన్ని ఇయర్స్ ర్యాపో ఉంది కదా ఆ సంస్థతో. డే 1 నుంచి జడ్జిలుగా ఉన్న నాగబాబు గారు కానీ, రోజా గారు కానీ ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేవాళ్ళు? వాళ్ళు వర్క్ ఏదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు సార్. నేను మాట్లాడుకున్నప్పుడే ఫస్టే క్లియర్గా మాట్లాడుకున్నాను, 3 ఎపిసోడ్లు చేయాలి నాకు రోజుకి, టైం ఎంత అయినా సరే ఉండాలి, మీకు పేమెంట్ ఎంత ఇంత అంతే. రేష్మికొండ నేను అడిగినప్పుడు అంతే, అనసూయ నీకు ఎంత కావాలి పేమెంట్, ఇంత కావాలన్నది, తగ్గించమని అడిగాను, తగ్గించమన్నది. ఓకే, మేము అదుర్స్ చేసినప్పుడు నాగబాబు గారు కొను మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ అదే చెప్పాము, తెల్లారిపోతుందండి. మళ్ళీ పొద్దున్న 9ంటికి స్టార్ట్ చేస్తామండి. 3 రోజులు 4 రోజులు వర్క్ ఉండేది. 24 hours చొప్పున 3 రోజులు వర్క్ చేసేవాళ్ళం అదుర్స్ అనేది. అభి యాంకర్గా చేశాడు కదా. శ్రీముఖి శ్రీముఖిని ప్రతీప్. అంటే పేమెంట్ల విషయంలో కూడా, జడ్జిల విషయంలో కూడా కొంచెం తేడా ఎక్కువ ఉంటుంది. లేదు, ఓపెన్గా చెప్పారు కదా. రోజా గారికి ఎక్కువ ఉంటుంది, నాగబాబు గారికి చాలా తక్కువ ఉండేది. అంటే ఆర్టిస్ట్ని బట్టి ఉంటుంది కదా. ఒక హీరోయిన్ ఒక రేట్ ఉంటుంది, సపోర్టింగ్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది. ఈ గొడవ ఇంతకుముందు ఒకసారి వచ్చిందండి, చంటి గొడవ చేశాడు, జ్ఞాపకం ఉందో లేదో చూడండి ఎపిసోడ్లో. నాకు అమౌంట్ పెంచాలి, నాకు ఇంత కావాలంటే, ఇప్పుడు ఆర్టిస్ట్ని బట్టి అమౌంట్ ఇస్తారు ఎవరైనా. ఇప్పుడు పెద్ద హీరో చిరంజీవి గారు, మహేష్ బాబు గారు ఉండాలంటే ఒక రేట్ ఇస్తారు. వాళ్ళకి ఇచ్చారు కదా అని చెప్పి సపోర్టింగ్ క్యారెక్టర్ అంత ఇమ్మంటే ఎవరు ఇస్తారు చెప్పండి? బిజినెస్ని బట్టే కదా, ఆర్టిస్ట్ని బట్టే కదా. రోజా గారు అంటే హీరోయిన్గా చేసింది, నాగబాబు గారు సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇవన్నీ చేశారు. అదే ఇంకో హీరోని తీసుకొచ్చామనుకో, నాకు ఇంత కావాలని అడుగుతాడు, అప్పుడు దాన్ని బట్టి ఇవ్వచ్చుగా. మన హీరోయిన్ వీళ్ళును ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్లను తీసుకొచ్చి మనం కూర్చోపెట్టలేం కదండి. మేము డ్యాన్స్ మాస్టర్లు తీసుకొస్తాము, సీనియర్ మాస్టర్ ఉన్నారంటే ఇంత, వీళ్ళు ఉన్నారంటే ఇంత. సీనియర్కి జూనియర్కి తేడా ఉంటుంది కదండి, డెఫినెట్గా. దాన్ని బట్టే ఇస్తారండి. జబర్దస్త్ అంత పెద్ద కామెడీ షో, అసలుకి నాకు తెలిసినంత వరకు మన తెలుగు చరిత్రలోనే కని విని ఎరగని ఒక చరిత్రలో నిలిచిపోయి ఒక షో అనుకోవచ్చు. అలాంటి షో ఇలా విచ్చలవిడిగా విడిపోయి దాని మీద రకరకాలుగా కామెంట్స్ చేసుకుంటూ, సంస్థ మీద, షో మీద, టీమ్ లీడర్స్ మీద, జడ్జెస్ మీద, కంటెస్టెంట్ల మీద రకరకాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అండ్ విచ్చలవిడిగా విడిపోవడానికి గల
ఒక కారణం అయితే గట్టిగా ఉంటుంది కదా ఏడుగొండల గారు. మీకు తెలిసి ఏదనుకుంటున్నారు? ఆ శక్తి ఏదనుకుంటున్నారు? అసలు ఏ శక్తి దీన్ని ఇలా చేసి వీళ్ళు పాలిటిక్స్ చేసుకుని అక్కడ ఎక్కువ ఇస్తారు వచ్చేసేయండి అని చెప్పడంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకటి చెప్తున్నాను నేను ఆడియన్స్కి అందరికీ, జబర్దస్త్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇందులోంచి వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ వాళ్ళు వేరే చోట చేస్తున్నారంటే చూడొద్దు మీరు స్కిట్లు. మీరు అక్కడికి ఇక్కడికి స్కిట్లు చూసుకోండి. మీరు ఫ్యాన్స్ ఉన్నారు, సుధీర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, సీను ఫ్యాన్స్కి చెప్తున్నాను, జబర్దస్త్లో ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, వీళ్ళు ఇటువంటి వాళ్ళు చేస్తే జబర్దస్త్ చేస్తేనే మీరు ఒప్పుకోండి, లేదంటే యాక్సెప్ట్ చేయొద్దు. షాప్ ఓపెనింగ్లకి ఇవన్నీ పిలిచి మీరు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వద్దు వీళ్ళకి. ఇప్పుడు ఇదే చెప్తున్నానండి, వీళ్ళు బయటికి వెళ్ళి చేస్తే వేరేలాగా ఉంటుందండి. పార్ట్ 2 ఫ్యాన్స్ కొని చెప్తున్నానండి నేను, ఎందుకంటే ఎంతో కష్టపడి చేసి ఇవన్నీ చేసాం. మీరు నమ్మరని అదుర్స్ అని చెప్పి ఒక షో చేస్తున్నామండి. ఇండియాలో ఉండే టాలెంటర్స్ అందరినీ తీసుకొచ్చి చేస్తున్నాం. మాకు కష్టపడి ఎంతమందిని పట్టుకుని తీసుకొచ్చి చేస్తున్నాం అన్నది మాకు తెలుసు. కష్టం రోజుకి 500 మంది ఉండేవారండి. ఇక్కడ టాలెంటర్స్ చేస్తుండగానే ఇంకో ఛానల్ వాళ్ళు జూనియర్ ఆర్టిస్టుల చేత వాళ్ళ నంబర్లు పిలిపించుకుని, మేము పిలిపించుకున్నాక టికెట్లు బుక్ చేస్తే వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకుని ఆ పక్క దాంట్లోకి వెళ్ళి చేసేసేవారండి. మాకంటే ముందే టెలికాస్ట్ అయిపోయింది. అదేంటి మేము చేసిన ఎపిసోడు మన దగ్గర ఇదే చేసాడు, అక్కడ అదే చేసాడు, అది ఎలా టెలికాస్ట్ అయ్యింది అని చూస్తే జూనియర్ ఆర్టిస్టుల చేత నెంబర్లు పట్టించుకుని చేసేవారండి. అప్పుడు మేము జూనియర్ ఆర్టిస్టులు కూడా పెట్టేవాళ్ళం, 100 మంది 70 మంది 150 మందిని పెట్టేవాళ్ళం. ఇమ్మీడియట్గా జూనియర్ ఆర్టిస్టులు అందరినీ కట్ చేసాం. దానివల్ల వాళ్ళ బతుకంతా ఇదైపోయిందిగా. ఇక్కడ చేస్తూ ఇక్కడ నెంబర్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ అయిపోయి కానీ అక్కడికి వెళ్ళి చేయడం అనేది తప్పు కాదండి. అది ఇదే టాలెంట్ షో అక్కడ చేస్తే తప్పైంది కదా అది. దానివల్ల ప్రొడ్యూసర్కి ఎంత లాస్ అయ్యేది తెలుసండి. అక్కడ టెలికాస్ట్ అయిపోయి ఇది ఎవరు చూస్తారు చెప్పండి, క్రోమా కట్ చేసేస్తే. అవతలాలకైనా ఇది ఉన్నాలుగా, అలా చేసుకుని వెళ్ళిపోతే కరెక్టా? ఆడియన్స్ చెప్పమనండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏడుగొండల గారు పార్ట్ 2 ఫైనల్ కన్క్లూజన్ ఇస్తారా, లేకపోతే ఇది కొనసాగుతున్న తోటి ఆపేవాళ్ళండి. ఆర్పీ కానీ ఎవరైనా సరే ఇక్కడి నుంచి ఆపేవాళ్ళు. ఇంకేదైనా ఆర్పీ వస్తే వచ్చి సారీ చెప్పి శ్యామ్ గారికి నేను మాట్లాడింది తప్పు అని చెప్పి ఒప్పుకోవాలి. ఒప్పుకోడాడు, వాడు చేసిందే కరెక్ట్ అంటాడు. ఇప్పుడు మీ ముందే చూశాను కదా, ఇది కూడా వేయాలి, ఆడియన్స్ చూస్తారు. వీళ్ళకి ఎంత లైఫ్ ఇచ్చానో, నేను ఎంత ఇది చేశానో, వీళ్ళకి 15 లక్షలు ఇప్పించి ఎన్ని చేసినా కూడా, ఫోన్ చేసినా కూడా ఎత్తలా. సినిమాలు బిజీ అంటారు. ఏ సినిమా ఆడిందో చెప్పమనండి. సాఫ్ట్వేర్ సుధీర్ ఆడిసిందా? ఆ ప్రొడ్యూసర్కి ఎంత లాసో చూడమనండి. 3 మంకీస్ ఆడేసిందా? వీళ్ళు ఈరే అయిపోయాడని గొప్పగా చెప్పుకుంటానికి. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు, అవుతుంది. మీరు న్యాయంగా ఉండి కరెక్ట్గా ఉండి ఇది చేస్తే మీ సినిమాని హిట్ అవుతుంది. ఈవేళ డబ్బులు ఎక్కువ వచ్చినాయి కదా అని అక్కడ వెళ్ళిపోతే కాదు. నేను ఈ రోజుకి నేను మానేసి వచ్చినా కూడా నేను ఈ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని కద్ద చొక్కా వేసుకుని తిరుగుతున్నానంటే మా నిజాయితీ మంచితనం అని. అదే మీలో ఉన్నంత వరకు పైకి వస్తుంది. శ్యామ్ గారు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి అన్ని సినిమా ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ అరుంధతి తీసి ఇట్టు కొట్టి వచ్చాడంటే ఏంటండి, ఆ మంచితనం అయ్యే ఉన్నాయి కాబట్టి, హెల్పింగ్ నేచర్ ఉన్నది కాబట్టి. నేను ఈరోజు బయటకు వచ్చి ఇది ఉన్నా కూడా నేను వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదే. మళ్ళీ గురించి ఎందుకు చెప్తున్నావు ఆయన గురించి? ఎందుకంటే లైఫ్లో అన్నీ చూసేశారు మీరు ఆల్రెడీ. నేను 100 సినిమాలు పని చేశాను, 100 మంది ప్రొడ్యూసర్లు చూసి ఉంటానండి, 100 మంది డైరెక్టర్లు చూసి ఉంటాను. కిరా కార్పీతో సినిమా తీయమనండి అన్నాడు కదా, ఎవడైనా తీస్తే ఆపగలడమో అని అన్నాడు కదా ఆయన్ని. తీయమనండి, ఎవడు ముందుకు వస్తాడో చూద్దాం. ఇప్పుడు కిరాక్ ఎంటర్టైన్మెంట్ అని పేరు పెట్టి 20 లక్షలు బయట నుంచి తెచ్చుకుంటానని నా దగ్గరే చెప్పి నన్ను అడ్జస్ట్మెంట్ చేయమన్నాడు. ఇప్పుడు ఇల్లు డాక్యుమెంట్స్ పెడతాను నా పేరు మీద రాశాను అన్నాడు మా బ్రదర్ అని. రాసి పెట్టమనండి. ఇప్పుడు అది చూపించి ఎంతమంది దగ్గర అప్పు తీసుకుని ఉండొచ్చో ఆర్పి ఇల్లు చూపించి. కిరాక్ ఎంటర్టైన్మెంట్ పేరు పెట్టే నేను డబ్బులు నన్ను మోసం చేయమని అంటే నేను చేయను అన్నాను.
ఇప్పుడు ఆ ఇల్లు ఈవెంట్ చూపించి ఎంతమంది దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి రాయించి పెడతానన్నారు కదా, పెట్టమనని. వాళ్ళ బ్రదర్ సీను అని డిజైనర్ ఇవన్నీ చెప్పారు కదా, పెట్టమనని ఇప్పుడు ఆయన్ని. ఇప్పుడు ఇది విన్నాక ఇవన్నీ చూశాక పెట్టమనని. నువ్వు ఏదైనా చేసుకో, తప్పులేదు. నువ్వు ఈవెంట్ చేసుకో, ఇల్లు నాదని పెట్టుకో, ఎన్నీ లేదు. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన అన్నందుకు నాకు కోపం వచ్చింది, ప్రొడ్యూసర్లు అన్నందుకు. లేదంటే నీ జోలికి నేను రాలేదే, ఇన్ని రోజుల నుంచి నేను వచ్చి చెప్పలేదే. నువ్వు ఇన్ని రోజులు నువ్వు మాట్లాడలేదు వచ్చి, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడావు నువ్వు? ఇప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి ఇది నిజమా శ్యామ్ గారు? ఇది RX 100 కెమెరామెన్ రామరెడ్డి అడిగాడు. రామరెడ్డి యాక్చువల్గా ఆర్పి సినిమా చేయాల, రాంప్రసాద్ గారిని పెట్టాను. ఈయన చేయాలంటే ఈడు నీ గురించి బ్యాడ్గా చెప్తున్నాడు నా దగ్గర, ఆయన దగ్గర ఏమో ఏడుకోళ్ళు కావాలని బ్యాడ్ చేస్తున్నాడు అని రామరెడ్డి దగ్గర. ఈ గొడవలు పెట్టినప్పటికీ వద్దులే, నీకు ఎవరు కావాలో చెప్పు. రామరెడ్డిని కూడా నేనే తీసుకొచ్చి పరిచయం చేశాను. రామరెడ్డి ఎవరు అన్నది కూడా వాడికి తెలియదు, సెంధిల్ గారి దగ్గర చేసినాడు. నాకు ఎందుకో డౌట్గా ఉన్నది, వద్దు రామరెడ్డి. సరే రాంప్రసాద్ గారితో మాట్లాడాను. రాంప్రసాద్ గారు నాకు పరిచయం, విఎస్ఆర్ స్వామి గారి దగ్గర చేసేవాడు, కృష్ణ గారు మేకప్ మ్యాన్ మాధవరావు గారు అబ్బాయి. ఆయన పిలిచాను, చేద్దాము ఇవన్నీ కరెక్ట్గా చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఆఫ్టర్లోని బూతులు తిట్టేస్తుంటే ఆయన కంగారు పడిపోయి, ఆర్పి తిట్టద్దు, ఇది తప్పు, నువ్వు సినిమా ఫీల్డ్లో ఉన్నావు అని చెప్పి రాంప్రసాద్ కూడా చెప్పాడు. ఒకళ్ళని తెప్పతాం తప్పు, అది బూతులు మాట్లాడతాం. ఈడెవడని ఎవరికైనా 10 మందికి పెట్టాడా భోజనం, 10 మందికి హెల్ప్ చేశాడా? నా ఈవెంట్ ఆఫీస్ ఉన్నది, పొట్టి శ్రీరాములు గారు బొమ్మ అవన్నీ పెట్టేసుకుని అయితే అయిపోడండి పొట్టి శ్రీరాములు గారు. ఈయన అంత అయిపోడు. ఆ ఈవెంట్ ఆఫీసు లాకేసి ఉన్నది ఇంతవరకును. ఒక ఈవెంట్ ఏం చేశాడో చెప్పమనండి. నా ఆఫీస్ చూసారా, అదిరిపోతుంది అది ఇది అన్నాడు కదా, ఒక ఈవెంట్ ఏం చేశాడో చూపించమనండి. 2 సంవత్సరాలు ఎంత అయింది ఓపెన్ చేసి. వీళ్ళు వచ్చి మాట్లాడతారా ఆయన గురించి? వీడు మీకు చెప్పాడు కదా, మీరు నిజమేమో అనుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు ఏమంటారో చెప్పండి. నేను ఇవన్నీ చెప్తున్నాను కదా. యా, డెఫినెట్గా మీరు ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశారు కాబట్టి యు నో ద రియల్ ఫ్యాక్ట్స్. ఆయన ఏంటో, ఆయన ఆయన చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా చెప్పండి మీరు. అది మీ ఇద్దరికి తెలియాలి సార్. మా ఇద్దరికి కాదు, మీరు విన్నారు కాబట్టి. నేను మీతో ట్రావెల్ చేయలేదు. ఇప్పుడు వాడు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి కరెక్ట్ చెప్పండి. ప్రొడ్యూసర్ తిడతాం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు, ఎప్పుడు కాదు సార్. అది అరుణాచలం గారు మీకు ఫోన్ చేసి మాట్లాడారని అన్నారు, అవునా కాదా? అవును. వీడు చెప్పిన నేను చెప్పిన దాంట్లో అరుణాచలం గారు మీకు ఎన్ని చెప్పి ఉంటారో చేయాలి, మ్యాచ్ అయినాయో లేదో మీకే తెలిసి ఉంటుంది. అరుణాచలం గారు మీకు చెప్పారు, ఏమని చెప్పారు నాకు తెలియదు, మీరు ఫోన్లో మాట్లాడుకున్నట్టు. నేను చెప్పిన ఏ పాయింట్స్ ఉన్నాయో లేదో మీకు తెలుసు, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏడుగంటల గారు? అగైన్ బ్యాక్ టు జబర్దస్త్కి వెళ్ళిపోయి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి, తీసుకొస్తాను, నాకు ఆ సత్తా ఉంది, మళ్ళీ అదే టీమ్ లీడర్స్ ని వెనక్కి తీసుకురాగలను. ఇప్పుడు వేణు ధనరాజ్ చెప్తున్నానండి, వేణు ధనరాజ్కి ఇప్పుడు అక్కడ ఎంత ఇస్తున్నారో నాకు తెలుసు. వాళ్ళిద్దరికి కలిపి ఒక అమౌంట్ ఇస్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చినోండి నేను. వీళ్ళిద్దరు కలిపి చేస్తున్నారు అక్కడ. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయండి? టచ్లో ఉన్నారా వాళ్ళందరికీ మీరు? నో, ఎవరు టచ్లో లేనండి. ఎవరు ఏం చేసినా నాకు ఫోన్లు వస్తాయండి. వాళ్ళు ఎత్తుతారా ఫోన్లో కనీసం? మేము ఎవరే ఎత్తరండి, నేను ఎవరికి ఫోన్ చేయలేదు కొను. ఒక్కొక్కరికి ఎంతెంత అమౌంట్ ఇస్తున్నారో నేను చెప్పగలను ఇక్కడ, నాకు తెలుస్తుందండి. నేను మా మంచితనం, మళ్ళీమాల మంచితనం, నేను చేసింది మంచితనం కరెక్ట్గా ఇచ్చేవారు. మళ్ళీమాల అంటే ఇది, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే ఇది. అన్యాయం జరగకూడదు. కానీ మనుషులు అక్కడ ఉండి మాకు చెప్తూ ఉంటారండి. ఎవరన్నది ఎవరికి నేను చెప్పను. ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరు ఫోన్ నెంబర్ కూడా ఉండదు, మీ నెంబర్ కూడా లేదండి. మీ నెంబర్ నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి నేను కనుక్కొని మీకు చేశాను. ఈవేళ మార్నింగ్ కూడా నేను ఫీడ్ చేసుకోవాలా. సో మళ్ళీ వస్తారా? అవసరం లేదు కదా. ఇప్పుడు నేను అప్పుడు ఇచ్చాను మీ సుమన్ టీవీకే ఒకసారి,
అప్పుడు ఇదంతా జరగలేదు. జబర్దస్త్ గురించి మాట్లాడాను నేను. ఒకసారి రాండి, నేను మేడం మాట్లాడితే వచ్చి మాట్లాడాను. అప్పుడు చెప్పాను, నాకు సినిమా ఫీల్డ్ వద్దనుకున్న రోజు, వెళ్ళిపోతున్న రోజు మళ్ళీ ఇస్తానని గట్టిగా అందరికీ. ప్రొడ్యూసర్లు అంటే నేను ఒప్పుకోను. టెక్నీషియన్స్ పెంచాను. ఇప్పుడు మొన్న స్ట్రైక్ చేస్తున్నారు, టెక్నీషియన్స్ అందరికీ పెంచాను, వేస్టేజ్ తగ్గించాను. వేస్టేజ్ ఎక్కడవుతుందో చెప్పమంటారా నన్ను? ఒక జనరేటర్ 120 జనరేటర్కి 18 లీటర్లు తీసుకుంటున్నారు ఇక్కడ. ఖాళీది ఎంత తెలిసింది? 10 లీటర్లు. గంటకి 8 లీటర్లు అంటే 10 గంటలు జరిగితే 80 లీటర్లు ఒక జనరేటర్కి. 3 జనరేటర్లు అంటే ఎంత అయింది? దాని లెక్క అయింది 80 లీటర్లు అంటే లీటర్ 100 రూపాయలు వేసుకుంటే ఎంత అయింది? 8,000 ఒక జనరేటర్కి. పెద్ద సినిమాలకి ఎన్ని జనరేటర్లు పెడతారో లెక్క అయింది. వీళ్ళందరికీ తెలుసండి ప్రొడ్యూసర్లకి ఎంత కాలుతుందో. నేను మొన్న మద్రాసుకి వెళ్ళి చేశాను. 120 జనరేటర్కి 12 లీటర్స్ ఇస్తున్నాను, 250 జనరేటర్కి 20 లీటర్స్. ఇక్కడ 250 జనరేటర్కి ఎంత తీసుకుంటున్నారో చూడండి. అంటే ఇదంతా కొలగొట్టేటివేగా. టెక్నీషియన్స్ పెంచండి, తప్పులేదు, పని చేస్తున్నారు, 24 గంటలు పని చేస్తారు. ఇవన్నీ అడగండి. ఇది అన్నాడు కదా, నేను తప్పు చేస్తే ఛాంబర్లో పెడతారు, ఛాంబర్లో చేస్తారని. ఇది అసలు కార్డు ఉంటేనే కదా ఛాంబర్లోని. డైరెక్టర్ కార్డు ఉన్నదా? రైటర్ కార్డు ఉన్నదా? ఆర్టిస్ట్ కార్డు ఉన్నదా? ఛాంబర్లో వెళ్ళి అడగమంటున్నాడు. లేదా ఏం లేదు. ఛాంబర్ వాళ్ళు కూడా నేను చెప్తున్నానని ఇక కనుక్కోండి. చెన్నైలో ఎంత ఇస్తున్నారని. చెన్నైలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు. తెలుగులో కుళ్ళ కొట్టేయడమే, దొరికితే దోసేయడమే. ప్రొడ్యూసర్ అనేవాడిని నాశనం చేస్తే ఒప్పుకున్నాను. విజయలక్ష్మి ఆర్ట్స్, తిరుక్రామరావు, దేవి ఫిలిమ్స్, దత్తు గారు, ఎటువంటి కంపెనీలు అండి ఇవన్నీ. వీళ్ళు సినిమాలు తీస్తున్నారా? ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అంత పెద్దది, వాళ్ళు చేస్తున్నారండి. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక సినిమా బాగుంటే చేస్తున్నారు. కొంతమంది ఎందుకు చేయట్లేదు? వాయిని స్టూడియో వాళ్ళు, ఏవిఎం వాళ్ళు కొన్ని ఎందుకు ఆపేశారని అర్థం చేసుకోవాలి అందరూ. సినిమా హిట్ అయితే ఓకేనే, సినిమా ఫ్లాప్ అయితే మనిషిగా ఉన్నట్లే. ఖర్చు పెట్టే ముందు అందరూ కరెక్ట్గా చూసి ఖర్చు పెట్టుకుంటున్నా తప్పులేదు. ఫుడ్ పెట్టలేదు అని ప్రస్తావన తీసుకొచ్చాడు వీడు. ఫుడ్ ఎక్కడైనా పెడతారు, వెజిటేరియన్ ఫుడ్డే పెడతాం, నాన్ వెజిటేరియన్ పెట్టాలని లేదు. సినిమా కంపెనీలో ఫుడ్ పెట్టాలనే రూల్ లేదు. ఏముంటుంది సార్ మెనూ జబర్దస్త్ ఫుడ్లో అసలుకి? మెనూ ఏముంటుంది అసలుకి? మనం వెజిటేరియన్ తింటాం, ఏముంటాయి? నాన్ వెజిటేరియన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఉంటుంది. టిఫిన్ అంటే పర్టికులర్గా ఫుడ్ లేదు. ఇప్పుడు వడ వేస్తారు, పూరి వేస్తారు, 3 రకాల టిఫిన్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడో 11, 10:30కి వచ్చి పొద్దున్న వేటిగా ఉంటాయి. వీళ్ళు 10:30కి వచ్చి అప్పుడు చల్లారిపోయింది, ఆయిల్ లాగా ఉన్నది అంటే అప్పుడు వేసి పెడతారు. వీళ్ళకి పొద్దున్న 6ంటికి తీసుకొస్తారండి టిఫిన్ మెస్ నుంచి. పొద్దున్న లైట్ మ్యాన్లు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళు తినాలిగా. ఆయిల్ కారుతుంది అంటే ఏమైనా శ్యామ్ గారు తయారు చేపిస్తున్నారు, ఆయిల్ ఎక్కువైనా తినకుండా ఉంటారని ఆయన చెప్తారని. ఆయన డ్యూటీ అది. నువ్వు మేనేజర్ని అడగాల. నాకు 150 మంది బతుకుతున్నారని అదే గర్వం ఒకటి. నా ప్లేస్లో 15 మంది చేస్తున్నారు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ నేను వెళ్తే ఒక నెల అనుకో మళ్ళీ 15 మంది బయట ఉంటారు. ఎందుకు 15 మంది బతుకుతున్నారు కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏడుగొండల గారు కన్క్లూజన్ ఏమిస్తారు? సో మళ్ళీ అగైన్ వీళ్ళందరూ జబర్దస్త్కి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తుంది, రావాలి. బయట చేస్తే వేరేలాగా ఉంటుంది. చేసినా కూడా ఒక 6 నెలల్లోని 5 నెలల్లో క్లోజ్ అవుతుంది. ఈరోజు నేను ఛాలెంజ్ కాసి చెప్తున్నాను. ఓకే, తర్వాత వీళ్ళందరూ రోడ్డు మీద ఉంటారు. సో మేము కూడా అదే కోరుకుంటున్నాం. అందరూ కూడా మళ్ళీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి జబర్దస్త్ లాంటి ఒక అద్భుతమైన ఒక రాజా మందిరం అంటారు కదా, అలాంటి దాన్ని ఒకదాన్ని ఇన్ని రోజులు ఇన్ని కోట్ల మంది ప్రేమించి ఆరాధించి ఫ్యాన్స్ అయ్యి వాళ్ళకు కూడా ఇంత బాగా చూస్తున్నారంటే బికాజ్ ఆఫ్ బ్యాక్ సైడ్ ఆ ప్రొడక్షన్ ఎంత బాగా చేస్తుందో అందరికి అర్థమవుతుంది. ఎనీహౌ మళ్ళీ ఎప్పుడు ఆ ప్లాట్ఫామ్ అలానే కనిపించాలి, అలానే హ్యాపీగా ఉండాలి, అలానే స్కిట్ చేయాలి, అలానే మా అందరినీ హ్యాపీగా ఎంజాయ్ పరిచేలా మంచి స్కిట్లు చేయాలని అండ్ అగైన్ మీరు కూడా బ్యాక్ టు మల్లెమాల అనుకుంటున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చి మీకున్న అభిప్రాయాన్ని, ఆ మల్లెమాలలో మీకున్న అనుభవాన్ని పంచుకున్నందుకు సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఈ ఆడియన్స్ అందరూ వినాలా.
ఎక్కువ దాటికి వెళ్ళి చేస్తే మీరు కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే కోట్లాది మంది చూసి మిమ్మల్ని అందరినీ నవ్వించాం. అలాగే ఇక్కడ 500 మంది పనిచేస్తారు, వాళ్ళు పొట్ట కొట్టద్దు. అంతేకంటే ఇక్కడ ఉంటేనే వీళ్ళు చేయగలరు, బయటికి వెళ్తే చేయలేరు. మీరు అలా చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎవరు బాగు చేయలేరు జనాన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఏడుగొండల గారు. థ్యాంక్ యూ యూ అండి. థ్యాంక్ యూ.